అంటే సరే బ్రెయిన్ ట్యూమర్ అన్నప్పుడు నువ్వు బ్రెయిన్ సర్జన్ కలవాలి. స్కాన్ చేది ఇది చాలా పెద్ద క్యాన్సర్ కదా, ఈ చిన్న వయసులో మీకు అంటే వాడు ఇప్పుడు మనము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పేషెంట్కి అనేది. నీకు సబ్జెక్ట్ కానప్పుడు దాన్ని ఏం చెల్లి సార్ ఇది మనకు అది కాదు ఆయన చెప్పింది కరెక్ట్ ఉండొచ్చు అని అలాగా నెగిటివ్ గైడ్ చేయడం ఏమవుతుంది. అదే నీ సొంత ఫ్యామిలీ అయితే నువ్వు అలా చేయరు కదా. ఒక డాక్టర్ గారి పాపకి ఇలా జరిగిందని కూడా అలా గమ్మును కూర్చోడు కదా. మాల్ ప్రాక్టీస్ అనేది సమాజంలో చాలా ఎక్కువ అయిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జీవన్ టీవీ. హలో డాక్టర్. ఈరోజు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు. న్యూరోకి సంబంధించి వచ్చే వ్యాధులేంటి, వాటి నివారణ ఉపాయాలు, చికిత్సా విధానాలు, ప్రజల్లో ఉండే అపోహలు, వారు చేసే తప్పులు మొదలైన విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి వచ్చారు. వారితో ముచ్చటించి వారి సలహాలు సూచనలు కూడా తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. మీరు ఇంత బిజీ డాక్టర్ అయ్యింది కూడా మా జీవన్ టీవీ ప్రేక్షకుల కోసం మీ విలువైన కాలాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు. ఒకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సార్ చెప్పండి. ఈ న్యూరోకి సంబంధించిన విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? అంటే మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, అలాంటివి. ఓకే సార్, నేను డాక్టర్ పై లక్ష్మీనారాయణ సార్, న్యూరో సర్జన్. చదువుకుంది నిమ్స్ హైదరాబాద్లో. పేరెంట్స్ ఏమో మన పలాస, సొంత ఊరు పలాసే సార్. అది చదివిందంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. జడ్పీబీ జిల్లా పరిషత్ 10th వరకు సోంపేట చదువుకున్నాం. 10th ఇంటర్ మాత్రం ఇక్కడ శ్రీకాకుళంలో చదువుకున్నాం 1 year 2 years కాలేజీలో అండి. లేదు సార్, అది మాత్రం ప్రైవేట్ కాలేజ్ సార్, కుమార్స్ అని చెప్పి దానిలో చదువుకున్నది. తర్వాత నుంచి ఎంసెట్ చదివిన తర్వాత వైజాగ్లో చదువుకున్నాము. MBBS వరకు అక్కడ అయింది. తర్వాత ఏమో హైదరాబాద్ వెళ్ళిపోయాం. అక్కడ MS DNB న్యూరో సర్జరీ కేర్ హాస్పిటల్, తర్వాత MCH న్యూరో సర్జరీ నిమ్స్లో చదువుకున్నాము. దాని తర్వాత మనకి ఫెలోషిప్ అని ఉంటుంది సార్, అంటే సూపర్ స్పెషాలిటీ కంటే ఇంకా ముందనమాట. దానిలో ఎపిలెప్సీ అండ్ ఫిట్స్ పైన కూడా ఒక 1 year ఫెలోషిప్ చేసుకున్నాము. సెర్బ్రోవాస్కులర్ మైక్రోవాస్కులర్ డిసెక్షన్స్ అని ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం ఈవెన్ స్ట్రోక్ అనే కాకుండా ఏమైనా థ్రాంబోసిస్ అయిపోయినప్పుడు వెజల్స్ గట్రా చిన్న చిన్న రక్తనాళాలు ఏమైనా మూసుకున్నప్పుడు దాన్ని ఎనస్టమోజ్ చేస్తారండి, దాన్ని మైక్రోస్ ట్రాన్స్మోస్ అంటారు. దాంట్లో కూడా 6 months వరకు ఫెలోషిప్ చేసాము. తర్వాత మినిమల్ ఇన్వేజివ్ బ్రెయిన్ సర్జరీ అని ఉంటుంది, దాంట్లో జబల్పూర్ అని చెప్పి అందులో చేయించుకున్నాము. దాంతోపాటు ఎండోస్కోపిక్లో కూడా ఫెలోషిప్ చేసాము. వీటన్నిటితో పాటు మనకి 2018లో మనకి ఒకటి నేషనల్ ఎపిలెప్సీ పైన సర్జరీస్, అంటే ఫిట్స్కి వచ్చి వాళ్ళకి సర్జరీ చేసిన దాంట్లో మనకి నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు గవర్నమెంట్. తర్వాత 2 తెలంగాణ స్టేట్ అవార్డ్స్ కూడా వచ్చాయి సార్. అది దాని గురించి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి సంబంధించిన ఫిట్స్కి సర్జరీస్ చేయడంలో ఉంటుంది. మనం ఇప్పుడు వణుకుడు వ్యాధిలో కూడా కొన్ని సర్జరీస్ చేసాము. దాన్ని మనకి ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటారు. ఇప్పుడు ఎపిలెప్సీ, వణుకుడు వ్యాధి రెండింటికి కూడా మనకి ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటుంటాము. దీంట్లో కూడా DBS సర్జరీస్ కూడా కొన్ని చేసాము. దాంట్లో కూడా మనకి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు కూడా ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్ చదువుకునే టైంలో. ఓకే సార్. ఫాదర్ ఉంటారు. ఫాదర్ ఏమో రైల్వే రిటైర్డ్ డాక్టర్, SO సెక్షన్ ఆఫీసర్ భువనేశ్వర్లో చేస్తున్నారు. మదర్ హౌస్ వైఫ్, బ్రదర్ ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే, ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ కావాలంటే ఏదో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎంతో ఆస్తులు అంతస్తులు ఉండాలి అని అనుకుంటారు. కానీ సామాన్య ప్రజలు కూడా ఒక గోల్ పెట్టుకుని కష్టపడి చదివితే ఎంత పెద్ద గోల్ అయినా సాధించవచ్చు అనేది మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మా ప్రేక్షకులు తీసుకుంటారని ఈరోజు ఇది అడగటం జరిగిందండి. డాక్టర్ గారు, మీరు ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు కదా, అంతకు ముందు మీరు ఏదైనా హాస్పిటల్స్ లో వర్క్ చేశారా ఎక్స్పీరియన్స్ కోసం? అంటే చాలా మంది డాక్టర్స్ అలా చేస్తారు కదా, మీరు చేశారా అని? చేసే సార్, నేను ఆల్మోస్ట్ 8 years వరకు వర్క్ చేశాను. ఎక్కువ కేర్ హాస్పిటల్లో కొన్ని రోజులు చేసాము, ఒక 3 years వరకు. తర్వాత కిమ్స్ సికింద్రాబాద్లో కూడా వర్క్ చేసాము, 18 months అక్కడ వర్క్ చేసాము. తర్వాత ఇమేజ్ హాస్పిటల్లో కూడా వర్క్ చేసాము, 3-4 months వర్క్ చేసాము. తర్వాత మన శ్రీకాకుళంలో కూడా కోవిడ్ ముందు ఇటు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కోవిడ్ ముందు వచ్చేటప్పుడు జెమ్స్లో ఆల్మోస్ట్ 6 months వర్క్ చేసాం. తర్వాత కిమ్స్లో లాస్ట్ 4 years కిమ్స్లో ఉంటాను. ఇప్పుడు వన్స్ మా హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి కిమ్స్లో వర్క్ చేయట్లేదు సార్. మా హాస్పిటల్ స్టార్ట్ అయ్యి August 2023లో స్టార్ట్ చేసాము.
అప్పటి నుంచి ఇంకెక్కడ వర్క్ చేయట్లేదు సార్, మా హాస్పిటల్లోనే వర్క్ చేసుకుంటున్నాం. అయితే మీరు ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు కదా, మీ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారండి మరి? ఎస్ సార్, మాది చిన్న హాస్పిటల్ సార్, 20 బెడ్ హాస్పిటల్ సార్ అది. దీంట్లో ఏంటంటే మనకు 24 hours ట్రామా ఉంటుంది, యాక్సిడెంట్స్ ఉంటాయి, దాంతో మనకి మైక్రోస్కోప్ సర్జరీస్ ఉంటుంటాయి ఎక్కువ. ఏ బ్రెయిన్ సర్జరీ అయినా స్పైన్ సర్జరీ అయినప్పటికీ మనం మైక్రోస్కోప్లు పెట్టి చూస్తుంటాం. మైక్రోస్కోప్ 2 ఉంటాయి మాది, ఒకటి రెగ్యులర్గా ఫిక్స్డ్ మైక్రోస్కోప్ అండ్ వన్ ఈజ్ ద యూజువల్ సింగిల్ లూప్స్ ఉంటుంటాయి, లూప్స్ దాన్ని కూడా మైక్రోస్కోప్ లాగా వర్క్ చేస్తుంటాం. వీటిని వాడే మనం అన్ని సర్జరీస్ని చాలా చిన్న ఇన్స్టిట్యూషన్స్ ద్వారా మనం చేస్తుంటాం. ఈవెన్ మనకు పెద్ద యాక్సిడెంట్స్, మెదడులో రక్తం క్లాట్ అయినప్పుడు కూడా పైన మెదడు ఓపెన్ చేసిన మాత్రం పెద్దగా ఓపెన్ చేస్తాం, ఎందుకంటే అది మెదడుకి స్పేస్ ఇవ్వాలి కాబట్టి. అది పైన ఓపెనింగ్ మాత్రం పెద్దగా ఉండి లోపల క్లాట్ని మాత్రం మైక్రోస్కోప్ చిన్న హోల్ పెట్టి చేస్తూ ఉంటాం. సో దానివల్ల మనకి ఏంటంటే మిగతా మెదడుని ప్రొటెక్ట్ చేయొచ్చు, దట్ మనకు మన పర్పస్ ఆఫ్ సర్జరీ కూడా ఉపయోగం ఉంటుంది. సో ఎక్కువగా మన మైక్రోస్కోప్ దాంట్లో ఉంటాం. దీంతోపాటు మన న్యూరో సర్జరీకి సంబంధించిన అన్ని టెస్టులు, మెదడు, బ్రెయిన్, స్పైన్ అంటే ట్రామాతో పాటు ఈవెన్ మనకి ఏంటంటే వణుకుడు వ్యాధికి సంబంధించినవి, ఫిట్స్వి, అలాంటి సర్జరీస్ కూడా చేస్తున్నాం సార్. దీంతోపాటు మనకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఎక్కువ డెంటల్ అండ్ ఇది 24 hours ఉంటుంది, ఎమర్జెన్సీ అన్ని 24 hours చేస్తూ ఉంటాము. దీంతోపాటు మిగతా సూపర్ స్పెషాలిటీస్ అన్ని కూడా చేస్తుంటాం, గైనకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ అండ్ కార్డియాలజీ చేస్తూ ఉంటాం సార్. అది మిగతా కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా చేయట్లేదు, అది మనం పెట్టుకోలేదు. డాక్టర్ గారు సార్, మీరు ఇప్పుడు న్యూరో సర్జన్ కదా, న్యూరో సర్జన్కి న్యూరో ఫిజిషియన్కి తేడా ఏంటి సార్? అంటే ఫిజిషియన్ అనేసరికి ఏంటంటే సార్ ఓన్లీ మెడికేషన్ వరకు ఉపయోగ చేస్తుంటారు. దట్ అంటే ఈ నవ్వే డేస్లో న్యూరో ఫిజిషియన్ రోల్ అనేది తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం ఫిజిషియన్ ఇప్పుడు స్ట్రోక్ వచ్చినా, ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పటికీ స్ట్రోక్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. క్లాట్ అవ్వడం కానీ, బీపీ పెరిగి క్లాట్ అవ్వడం ఉంటుంది, రక్తంలో మూసిపోయి కొద్ది స్ట్రోక్స్ కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఆ క్రిటికల్ పీరియడ్ అని ఉంటుంది, 3.5 hours to 6 hours అని అంటుంటారు. 3.5 hours లోపల ముందుగా మీరు డైరెక్ట్గానే మనం సర్జన్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇమీడియట్గా స్కాన్ చేసుకుని ఇది ఓకే, ఇది మెడిసిన్ వల్ల అవుతుందంటే మనం వెంటనే మెడికేషన్ పెట్టవచ్చు. లేదు సర్జరీ కన్నా కూడా వెంటనే మనం కౌన్సిలింగ్ చేసి దాన్ని వెంటనే ఇమీడియట్గా సర్జరీ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అది మీరు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఈ డిలే అనేది ఉంటుంది. ఓన్లీ డయాగ్నోసిస్ అవుతుంది ఫిజిషియన్ అంటే, ప్రైమరీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ మనం డైరెక్ట్ వేరే దగ్గర చేసుకోవచ్చిన ప్రాబ్లం ఉండదు. అంటే మనకి ఎలాగ స్ట్రోక్ వస్తే హార్ట్ స్ట్రోక్ అంటే ఇంజక్షన్ ఇచ్చారు, మెదడు కూడా స్ట్రోక్స్ ఉంటుంది. అలాంటి ఇంజక్షన్ ఏంటంటే మనం డైరెక్ట్గా మనం సర్జన్ దగ్గరికి వస్తే 2 ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం సర్లే ఆయన కొంత టైం వెయిట్ చేసి మళ్ళీ ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేసి లోపల ఆ డిలే ల్యాగ్ పీరియడ్ అని ఉంటుంది. అది తగ్గించడం వల్ల ఏంటంటే ఆ గోల్డెన్ పీరియడ్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనకి అవుట్కమ్ అనేది బాగుంటుంది. డిలే అయ్యే కొద్దీ మనకి ఏంటంటే బ్రెయిన్, స్పైన్ అనేసరికి ఏమవుతుందంటే మీరు అంత డిలే చేస్తుంటే దాని ఫంక్షనల్ అవుట్కమ్ అంత లేట్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే రికవరీ లేట్ అవుతుంది. దానివల్ల వచ్చే మనకి మేల్ కంటే హాని ఎక్కువ జరుగుతుంటుంది. మిగతా అనుకోండి ఇప్పుడు జనరల్ సైజ్ సంబంధించిన థైరాయిడ్, ఫ్రాక్చర్స్ అనుకోండి, అంత మీరు లేట్ అయినా ప్రాబ్లం ఉండదు. ఇదేమవుతుంది మెదడు, స్పైన్. అందుకే దేవుడు ఏం చేసిందంటే మెదడుకి, వెన్నుపోసుకి మొత్తం చుట్టూ బోన్ పెట్టాడు అనమాట, ఏం డ్యామేజ్ జరగకూడదని చెప్పి. వన్స్ జరిగిందంటే దాని రికవరీ అనేది నష్టం, హానితో కూడుకున్నందువల్ల ఆ డిలే అవాయిడ్ చేయడానికి మనం డైరెక్ట్గా న్యూరో సర్జన్ దగ్గరికి వస్తే సరిపోతుంది. ఈవెన్ మనకంటే నాలాంటిది అనుకోండి, నేను ఆల్రెడీ ఈవెన్ ఫిట్స్ సర్జరీస్ కూడా చేసి పెట్టాము. వానికి ఆ రెండిట్లో ఫిజిషియన్ రోల్ అనేది ఉంటుంది, బట్ అది కూడా నాకు నేషనల్ అవార్డు ఉన్నాయి. మనం దాని ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం, ఈవెన్ సర్జరీ కూడా చేస్తున్నాం దాంట్లో. సో ఆ ప్రాబ్లం అంటే ఫిజిషియన్ రోల్ అనేది ఆ రెండిట్లో ఉంటుంది. సీజర్స్లో ఉంటుంది, ఫిట్స్ అంటారు, సీజర్స్ అంటారు. ఇంకోటి అంటే వణుకుడు వ్యాధి అంటే ఇవన్నీ మనం చదువుకున్నప్పటి నుంచి కూడా మనకి సర్జన్కి ఎక్కువ రోల్ వస్తుంటుంది. సో బెటర్ ఏంటంటే సర్జన్ ఇస్ బెటర్ దాన్ ద ఫిజిషియన్. ఓకే, అయితే ఇప్పుడు ఫిట్స్కి మూర్ఛకి తేడా ఏమైనా ఉందా? 2 ఒకటేనా? అది 2 టాపిక్స్. అంటే ఫిట్స్ అంటే ఒక ఎపిసోడ్ వచ్చేదాన్ని ఫిట్స్ అంటారు, మూర్ఛ అనేది కంటిన్యూ వస్తుంటుంది, దాన్ని ఎపిలెప్సీ అంటారు అనమాట. దాంట్లో ఏంటంటే రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏంటంటే 2 మందులు ఇస్తూ మోర్ దాన్ 2 years కూడా అయినా కూడా ఇంక వస్తుందంటే దాన్ని రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటారు. ఇలాంటివన్నీ ఏంటంటే సర్జరీతోనే చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, కొంతమందికి తలనొప్పులు ఎక్కువగా వస్తుంటాయి, మైగ్రేన్ తలనొప్పి అని అంటూ ఉంటారు, జనరల్గా వింటూ ఉంటాం. దాని గురించి ఏమైనా చెప్తారా? ఎస్ సార్, తలనొప్పులు అనేవి చాలా రకాలు ఉంటాయి సార్. అది ఈవెన్ మామూలుగా తలనొప్పి అంటే తల లోపల నుండి వచ్చేది కాదు సార్, ఈవెన్ పైన ఉండే చర్మం వల్ల వచ్చేది, మన చుట్టూ సైనస్ వల్ల కూడా కొంత తలనొప్పి వస్తుంటుంది, బోన్లో కూడా కొన్ని ట్యూమర్స్ రావడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఇప్పుడు 100 members వచ్చారనుకున్న తలనొప్పి, అందులో 15 members వరకు మైగ్రేన్ సార్, మిగతా 85% అనేది అదర్ రీజన్స్ అదర్ దెన్ మైగ్రేన్ అనమాట. సో మైగ్రేన్ కూడా ఒక రీజన్ ఫర్ హెడేక్. బట్ ఇది కామన్ అంటే ప్రతిదీ ఇప్పుడంతా ఏమవుతుంది సార్ అంటే మొబైల్ డాక్టర్స్ అయిపోతున్నారు అందరూ. తలనొప్పి అనగానే ఫస్ట్ వదలగానే ఆన్ చేయగానే వచ్చి మైగ్రేన్,
మన రాకముందే వాడికి ఏ తలనొప్పి వచ్చినప్పటికీ పేషెంట్ వచ్చి మనం చెప్తుంటాడు, సార్ నాకు మైగ్రేన్ ఉంది పేషెంట్ చెప్పేస్తుంది. కానీ అందులో అంటే అన్ని తలనొప్పులు కూడా మైగ్రేన్ కాదు సార్, అది ఓన్లీ 15% వరకే మైగ్రేన్స్ ఉంటాయి. మైగ్రేన్ అంటే ఒకవైపు నర్వ్స్ ఒత్తటం వల్ల వస్తాయి. అవును సార్, అది 2 రకాలు అంటే వాస్కులర్ కాంప్లెంట్స్ వల్ల వచ్చేది మైగ్రేన్స్ ఉంటుంటుంది. దాంట్లో ఇవి అందులో మళ్ళీ 3-4 టైప్స్ ఉంటాయి సార్. అంటే కామన్గా వచ్చే మైగ్రేన్, క్లాసికల్ మైగ్రేన్ అండ్ కాంప్లికేటెడ్ మైగ్రేన్ అంటే వీటిలో ఏదంటే వాటి మైగ్రేన్ ఒక పీరియడ్ అనుకోండి సార్, అది ప్రోడ్రోము, ఆరా, హెడేక్ పీరియడ్. హెడేక్ అంటే ముందు ఉండే 2 వీటికి ప్రోడ్రోమ్ పీరియడ్ అంటారు. హెడేక్ అయిపోయిన తర్వాత పోస్ట్ డ్రోమ్ పీరియడ్ అంటే ఇవన్నీ కలిసి వచ్చేదాన్ని మనకి క్లాసికల్ మైగ్రేన్ అంటారు. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది సార్? అంటే ఎక్కువ ఫీమేల్స్లో వస్తుంటుంది సార్. అది అంటే అంటే అది ప్రోడ్రోమ్ అని చెప్పాం కదా, హెడేక్ మైగ్రేన్ అనేది అదే ఒక ఇన్సిడెంట్. దానికంటే ముందు వచ్చేదాన్ని ఆరా, దానికంటే ముందు వచ్చింది ప్రోడ్రోమ్ అంటారు. అంటే ఇవి జరగడానికి అట్లీస్ట్ 1 or 2 days ముందు నుంచే ఈ సిమ్టమ్స్ మనకు వస్తుంటాయి. స్లీప్ తగ్గిపోవడం వల్ల కానీ, ఎక్కువ టెన్షన్ ఫీల్ అవటం, అంటే ఇప్పుడు ఫీమేల్స్లో ఎక్కువ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంటుంది. వాటి పీరియడ్స్ టైంలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొంత వస్తుంటుంది. కొంతమంది అంటే సడన్గా డిప్రెషన్కి వెళ్ళిపోవడము, ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అలాంటి వాళ్ళు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు ఎక్కువగా మనకి మైగ్రేన్ అటాక్స్ వస్తుంటాయి. మేల్స్తో పోల్చుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ 2 to 3% మోర్ దాన్ ద మేల్ కంటే. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పక్షవాతం వస్తున్నాయి కదా, పారాలసిస్, అవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, అవి ఏంటి, దానివల్ల ప్రమాదాలు ఏ స్థాయిలో ఉంటాయి? ఎస్ సార్, పక్షవాతం ఇంతకుముందు అయితే మనకి 40 years దాటికి వచ్చేసారు. అది ఈవెన్ ఇప్పుడు నవ్ డేస్ అంటే ఈవెన్ 11 years 12 yearsలో కూడా వస్తుంటుంటాయి. దీంట్లో 2 types ఉంటాయి సార్ మేజర్గా, ఆర్టీరియల్ అండ్ వేనస్. అంటే మంచి రక్తం సంబంధించి వీఎన్ఎస్ స్ట్రోక్ అనేది ఉంటుంది, అది చెడు రక్తం సంబంధించి అంటే మెదడులో ఉంచే రక్తాన్ని వెనక్కి తీసుకొచ్చేది అనమాట. ఈ ఆర్టీరియల్ స్ట్రోక్స్లో కూడా మళ్ళీ 2 types ఉంటాయి సార్. వన్స్ ఏంటంటే రక్తం బయటికి చిమ్మిపోయి గడ్డ కట్టడం, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్, హెమటోమ్ అంటారు. ఇంకోటి ఏంటంటే రక్తనాళాల్లో మూసుకుపోవడం వల్ల వచ్చేది, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. 2 కూడా 100% ఆపోజిట్ అనమాట. ఇవన్నీ ఒక ఇంజెక్షన్ ఒకటికి ఇవ్వడం వల్ల కూడా మళ్ళీ హాని జరుగుతూ ఉంటుంటుంది. దీంట్లో ఏంటంటే ఇస్కెమిక్ అనేది మోస్ట్ కామన్ అనమాట, అది 80% ఉంటుంది, 79 to 82% ఉంటుంది. హెమరేజిక్ అంటే బ్లడ్ బీపీ పెరగడం వల్ల వచ్చేదాన్ని వచ్చింది హెమటోమ్ అంటారు, హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇది ఏంటంటే 11 to 18% అంటారు. మిగతా అది చెప్పాం కదా సార్, వీఎన్ఎస్ స్ట్రోక్ అని చెడు రక్తం, దాంట్లో 1 to 3% ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్గా అంటూ రీజన్స్ ఏ ఉండవు సార్. మనకి ఈవెన్ కొంతమంది అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా ఇస్కెమిక్ స్ట్రోక్ వస్తుంది, అంటే రక్తం తగ్గిపోయి అంటే రక్తనాళం మూసుకుపోయే స్ట్రోక్ వస్తుంటుంది. ఈ బీపీఎం లేని వాళ్ళకి ఏమి కూడా హైపర్ టెన్షన్, అంటే హైపర్ టెన్షన్లో ఎలా వస్తుందో అలాంటి బ్లీడ్ వస్తుంటుంది. అంటే మన బుక్స్లో చెప్పేదానికి బయట ప్రాక్టికల్ అంతా డిఫరెంట్గానే ఉంటుంటుంది. థియరీ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రాక్టికల్ ఈజ్ డిఫరెంట్. ఎక్కువ ఏంటంటే వీళ్ళంతా ఎక్కువ ఊరికి యాంగ్జైటీ, టెన్షన్ ఫీల్. మోర్ కామన్ ఏంటంటే హైపర్ టెన్షన్, కొంతమంది కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుంటుంటుంది, కొంతమంది ఆల్కహాల్స్లో కూడా అంటే వీనస్ స్ట్రోక్స్ ఎక్కువ అవుతుంది, స్లీప్ తగ్గిపోయి చిన్న ఒత్తిడిలోనైనా కూడా ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంటుంది. దానివల్ల ఏ స్ట్రోక్ అయినా రావచ్చు. బట్ ఏదైనా ఈవెన్ స్ట్రోక్ అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయితే దానికి అవుట్కమ్ బాగుంటుంది. చాలా వరకు భయపడాల్సిన అవసరమే ఉండదు. చాలా వరకు కూడా ఏంటంటే ఈవెన్ హెమటోమా వచ్చి పెద్ద స్ట్రోక్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఏంటంటే సరైన టైంలో మనం సర్జరీ చేసుకుంటే అది మంచిగానే హ్యాపీ లైఫ్లోనే పోతుంది. అంటే మనకి శక్తి అనేది తొందరగా రాదు, బట్ ఆ డీకంప్రెషన్ చేయటం వల్ల ఏమవుతుందంటే శక్తి అనేది వెంటనే కూడా ఒక 6 weeksలో నడిచిపోతుంటారు. మనం చాలా సర్జరీ చేస్తుంటాం, అంటే 1/2 hourలో 1 hourలో చనిపోయిన అతను కూడా బయట రికవర్ అయిపోయి 6 monthsలో అతను నడిచిపోయేవాళ్ళు. అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అంటే ఈవెన్ మనకు కొన్ని దగ్గర నుంచి వేరే ఒక పలాస అక్కడ నుంచి కొన్ని పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు మనకు ఫోన్ చేసినప్పుడు ఏంటంటే సో ఆల్రెడీ బ్యాడ్ అయిపోయింది, పీపుల్స్ అన్ని డైలీట్ అయిపోయినాయి అంటే అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా మనకి ట్యూబ్ వేసి పంపించారనుకోండి, మెదడుకి హార్ట్కి రెస్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎంత బ్యాడ్ స్టేజ్లో ఉన్నా సర్జరీ చేయడం వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంటుంది. అవన్నీ రీజన్స్ ఉంటుంటాయి. స్మోకింగ్ కూడా ఒక్కొక్కటి రీజన్. దానివల్ల కూడా ఏంటంటే మనకి వ్యాస కన్స్ట్రక్షన్ అంటారు. వ్యాస కన్స్ట్రక్ట్ అయిపోవడం అంటే దాని చుట్టూ అంటే పెద్దది కన్స్ట్రక్ట్ అయిపోయి చిన్న వాటికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల అది ఇమీడియట్గా తగ్గిపోతుంది. చాలా వరకు వాటర్ కూడా తగ్గిపోతుంది, వాటర్ తీసుకోవడం లేదు. దీనివల్ల కూడా అంటే బ్లడ్ అనేది స్లో అవుతుంది. ఫ్లో అవగానే వన్స్ మన డీహైడ్రేషన్ అయిపోగానే వెంటనే ఇది క్లాట్ అయిపోతుంటుంది, తొందరగా ఎండిపోతుంటుంది. ఇవన్నీ ఉంటుంటాయి. డాక్టర్ గారు, ఈ మధ్య బెల్స్ పాలసీ అని చెప్పి వింటున్నాను ఎక్కువగా, అసలు ఏంటి సార్ అది? బెల్స్ పాలసీ అనేది అంటే ఫేషియల్కి ఎక్స్ప్రెషన్ చూపించేసారు. ఫేషియల్ నర్వ్ పాలసీని బెల్స్ పాలసీ అంటారు. దాంట్లో మళ్ళీ 2 types ఉంటాయి, యూఎంఎన్ టైప్ అండ్ ఎల్ఎంఎన్ టైప్ అని.
లోవర్ మోటార్ న్యూరాన్స్లో ఎఫెక్ట్ అయ్యేదాన్ని వస్తుంది. ఇది యూజువల్గా ఏంటంటే ఫొరామన్ నుంచి, అంటే ప్రతి నెర్వ్ రావడానికి మెదడులో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, దాన్ని ఫొరామన్ అంటారు. దాంట్లో వచ్చేటప్పుడు దాంట్లో నెర్వ్ చుట్టూ ఫైబర్ ఉంటుంది, మైలిన్ షీత్ అంటారు. దాన్ని కంప్రెస్ అవుతున్నప్పుడు దీన్ని కొన్ని న్యూరోప్రాక్స్కి వెళ్ళిపోతుంది. ట్రామా అంటే నెర్వ్ కనెక్ట్గానే ఉంటుంది, బట్ దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్మేషన్. దానివల్ల ఇవన్నీ వస్తుంటుంటాయి. యూజువల్గా ఏంటంటే వింటర్ సీజన్స్తో కామన్ వస్తుంటుంటాయి. అది కూడా ఏంటంటే వింటర్ సీజన్లో మనకి డీహైడ్రేషన్ ఉంటుంది, సో దాంతో వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ ఉంటుంది. ఈవెన్ థ్రోట్ పెయిన్, కొంచెం పోస్ట్ ఆఫ్టర్ థ్రోట్ పెయిన్ వల్ల కూడా వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న నర్వ్స్ని అవైలబుల్, ఈ దాని దగ్గరలో ఉన్న నర్వ్స్ ఫారం ఒక్కోసారి ఫేషియల్ అవ్వచ్చు, కొన్ని గ్లాసిఫరెన్స్ నర్వ్ అంటారు దీనికి దగ్గరలో ఉండేది. వాటి వల్ల ఏంటంటే ఫేస్ అంతా బాగుంటుంది, మింగడం కష్టమైపోతుంటుంది, తినేటప్పుడు పొలబారిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే న్యూరైటిస్ అంటారు, ఫారామినల్ న్యూరైటిస్ అంటారు. దీనికంటే మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ఫిజియోథెరపీ బెటర్ ఆప్షన్. డాక్టర్ గారు ఇంకొక ఇది కూడా వింటున్నాం ఈ మధ్యనే, అది కూడా పార్కిన్సన్ అని, అదేంటి సార్? అది కూడా మన న్యూరోకి సంబంధించింది. పార్కిన్సన్స్ అంటే వణుకుడు వ్యాధి అని అంటుంటారు సార్. అది ఇది యూజువల్గా ఏంటంటే 55 to 60 years తర్వాత వస్తుండేది ఈ మధ్య. కొంతమంది ఈవెన్ లెస్ దెన్ 50 కూడా రావడం అనేది ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ పార్కిన్సన్ డిసీజ్ అంటారు. దీంట్లో కామన్గా ఏంటంటే ట్రెమర్, బ్యాలెన్స్ తప్పిపోవడం, మనిషి వణికిపోతుంటాడు. ఏమన్నా దాన్ని చిన్న చిన్న ఈవెన్ మన గ్లాస్ పట్టుకుని వాటర్ తాగినా ఏమైనా వస్తువులు పట్టుకుని కూడా ట్రమ్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది. దాంట్లో నడక అనేది రిజిడిటీ, అంటే మాత్రం స్టిఫ్ అయిపోతుంది, మనిషి అంటే ఫ్రీగా ఉండదు మూమెంట్స్, స్టిఫ్గా అయిపోవడం వల్ల ఇలాగా నడుస్తుంటాడు, కర్రలా నడుస్తుంది, రోబోట్ టైప్ నడవటం, అంటే చేతులు వంకర్లు కూడా పోతుంటాయి. దాంతో ఏమైనా మనకి ఇప్పుడు గెయిట్ అంతే మజిల్స్ స్టిఫ్ అయిపోవడం వల్ల పొజిషన్ టు బ్యాలెన్స్ తగ్గిపోవడం వల్ల అంటే మనిషి ఏమో ముందుకు పడిపోతుంటుంటాడు, ఇనిషియేషన్ ఆఫ్ వాకింగ్ కూడా కష్టమైపోతుంటుంది. దాన్ని ఫెస్టినేట్ గెయిట్ అంటారు, గెయిట్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఇవి ఎర్లీ సిమ్టమ్స్, ఇవన్నీ ఒక 4-5 సిమ్టమ్స్ కలిసి మనకి క్లాసికల్ ఫిజికల్ మనకి పార్కిన్సన్ డిసీజ్ అంటుంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇవి ఇలా లేట్ అయ్యేది కూడా మానసికంగా కూడా ఎఫెక్ట్ అయిపోతుంటారు. నిద్ర లేనితనము, సైకోసిస్ ఫార్మ్ అంటే దాన్ని పార్కిన్సన్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అంటారు. వీటి వల్ల కూడా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు కొంతమంది అంటే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసే ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఇవన్నీ అంటే డిలే అయ్యే కొద్దీ మనకి నష్టం అవుతుంటుంది ఇవన్నీ. సో వీటితో ఏంటంటే మనం ఇనీషియల్గా కొన్ని రోజులు మందులు వాడితే సరిపోతుంది. ఇంకా ఈ సిమ్టమ్స్ ఎక్కువైపోయి చాలా నష్టం వస్తున్నప్పుడు దాన్ని ఏమో సర్జరీ చేయాల్సి వస్తుంది సరే. దాన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేస్ అంటారు. అంటే మెదడులో చిన్న చిన్న చిప్స్ పెట్టి మనం ఎక్కడైతే మనకి నిద్ర తగ్గిపోవడం వల్ల ఇది కామన్గా వస్తుంటుంది. నిద్ర తగ్గిపోవడం మన మెదడులో ఆ డాపమైన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఈ బ్యాలెన్స్ పోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తుంటాయి. సో మన ఆ ఏరియాలో వచ్చే డాపమైన్ బేసల్ గ్యాంగ్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, గ్లోబస్ పాల్ ఇంటర్నస్ అని చెప్పి పుటామ నుంచి, వాటికి మనం చిన్న చిన్న ఎలక్ట్రోడ్స్, మైక్రో ఎలక్ట్రోడ్స్ పెట్టి కరెంట్ పెడుతుంటాం. పెట్టి స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్నీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ జరుగుతూ ఉంటుంటుంది. దీన్ని ఫంక్షన్ న్యూరో సర్జరీ, ఇది ఒక టైప్ ప్రొసీజర్స్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేస్ అంటారు. దాని ద్వారా మనం ఇది కంట్రోల్ చేయొచ్చు. డాక్టర్ గారు సార్ చాలా సార్లు వింటుంటాం మెదడులో నీరు చేరింది అని చెప్పి అనుకుంటుంటాం. అలా నీరు చేరటం కూడా ఒక వ్యాధి ఉంటుంది. సార్ అది కూడా వ్యాధి సార్. అది మెదడులో నీరు అంటే యూజువల్గా అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి సార్. చిన్నపిల్లలు మెదడులో నీరు చేరడం ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా నీరు చేరడం అని ఉంటుంది. చిన్నపిల్లలు ఏంటంటే పుట్టడమే మనం అంటే వాళ్ళ బేబీ ఒక ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఏమైనా టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు, టాక్సోప్లాస్మా అనే ఒక 3-4 గ్రూప్స్ ఉంటాయి, రూబెల్లా, మైక్రోస్కోలా, అవన్నీ కలిసి వచ్చిన ఇన్ఫెక్షన్లు అంటే మెదడులో మెనింజైటిస్ సిమ్టమ్స్ బట్టి అన్ని ప్రోటీన్స్ అన్ని ఎక్కువ అయిపోతుండడం వల్ల ఏంటంటే మెదడులో వచ్చే వాటర్ వెన్నుపూస వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది జరగకుండా అది బ్లాక్ అయిపోవడం వల్ల మెదడు అలాగే ఉబ్బిపోతూ ఉంటుంది. దాంతో ఏమవుతుంది, పుట్టడమే వాళ్ళు చాలా పెద్ద తలతో పుడుతూ ఉంటుంటారు. కళ్ళని కిందకి ఉండిపోవడం, పెద్ద తలతో పుట్టడం, తల బొర్రె మెదడులో కాయలేపడం అన్నీ జరుగుతుంటుంది. దీన్ని హైడ్రోకెఫలస్ అంటారు. ఇది యూజువల్గా చిన్నపిల్లలు వస్తుంటుంది, 1 year కంటే చిన్న, అంటే ఈవెన్ కొంతమంది అంటే ఈవెన్ ఇమీడియట్ బర్త్ నుంచి కూడా పెద్ద బేబీతో పుట్టడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు అనేది 1 month అయిన తర్వాత నుంచి పెరుగుతుంటుంది. దాన్ని గ్రాడ్యువల్గా ఉంటుంది అది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చే హైడ్రోకెఫలస్ ఏమంటే ట్రామా, కొన్నిసార్లు మనకి తలకి దెబ్బ తగిలినప్పుడు మెదడులో చిన్న చిన్న బ్లీడ్ అయిపోయినప్పుడు బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్స్ అండ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. అవన్నీ మనకి రెగ్యులర్గా ఫిల్టర్ అవ్వద్దు అనమాట. మెదడులో ఉండే ఫిల్టర్ అవ్వడం అది బ్లాక్ అయిపోతుంది. దీనివల్ల కూడా మెదడులో వాటర్, బట్ అప్పుడేంటంటే తల పెద్దదే కాదు, ఎందుకంటే అప్పటికి మనకి బోన్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు మాత్రమే తల పెద్దగా తయారవుతుంది. వాటిలో సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆల్రెడీ బోన్ 2 years తర్వాత మొత్తం ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చిన అడల్ట్ ఆన్సెట్ హైడ్రోకెఫలస్ అన్నప్పుడు మీకు ఏమవుతుందంటే మెదడులో నీరు చేయడం ఇప్పుడు ఏంటంటే దాంట్లో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ తల మాత్రం సైజు అంతే ఉంటుంటుంది. దీనివల్ల తలనొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, ఫిట్స్ కూడా వస్తుంటాయి. కొంతమందికి అవన్నీ రాకపోయినా
కంటి చూపు తగ్గిపోతుంటుంది. ఈవెన్ కంటిలో నరాలన్నీ బయటకు కనిపించి కంటికి సంబంధించిన శుక్లాలు అంటారు, రేటిన్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ కంటి నెరవుకి లోపల మెదడులోంచి వచ్చే నెరవు పైన పొరంతా పాడైపోవడం వల్ల కంటి చూపు పోతుంటుంది. దానివల్ల ఏంటంటే హైడ్రోకెఫలస్ అసోసియేటెడ్ విత్ విజన్ లాస్ అంటారు. దాన్ని నార్మల్ ప్రజలు హైడ్రోకెఫలస్ కూడా అంటుంటుంటారు. వీటి వల్ల కూడా ఒక డిసీజ్ ఉంటుంది. దీనికి చికిత్స చేయగలం అంటారా? సరే సార్, చికిత్స ఉంది. దీనికి సర్జరీ సార్ బెటర్, మంచి అంటే ఓన్లీ ట్రీట్మెంట్ సర్జరీ అనమాట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఇనీషియల్గా ఏంటంటే మనం పోస్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చినటువంటిది అనుకోండి, హెడ్ ఇంజరీ తర్వాత వచ్చిన వాటికి ఏంటంటే ఇనీషియల్గా మనం ఒక చిన్న ట్యూబ్ వేస్తాం. ట్యూబ్ వేసి మెదడులో ఉన్న ప్రెజర్ని రిమూవ్ చేస్తాం. చేసి ఒక 1 month అబ్జర్వ్ చేస్తాం. సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, తగ్గుతున్నాయి అనుకుంటే నెక్స్ట్ దాన్ని షంట్ అంటారు. మన డైరెక్ట్ మెదడులోంచి పొట్టలోకి ట్యూబ్ వేసేస్తాం. దాన్ని వెంట్రుకలో పెరిటోనియల్ షంట్ అంటారు. దీనిలో అంటే ఎక్సెస్ ఫ్లూయిడ్ అనేది మనకి పొట్టలోకి అబ్జర్వ్ అయిపోతుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలప్పుడైతే సైజ్ అనేది నెమ్మదిగా ఒక 6 months కల్లా మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. పెద్దవాళ్ళు అంటే ఈ సిమ్టమ్స్ అని మనం తగ్గించవచ్చు. అంటే పెద్దవాళ్ళకి కూడా ఇది ఉంటుంది? ఎస్ సార్, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. దాన్నే మన పోస్ట్ ట్రామాటిక్. వాళ్ళకి కూడా హెడ్ ఎక్స్పాండ్ అవటం ఏమైనా అప్పుడు అవ్వదు సార్, వాళ్ళు అవ్వదు. పెద్దవాళ్ళకి ఏంటంటే ఆ 2 yearsకి మొదట మెదడులో ఉండే బోన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. సో దానికి ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉండదు. చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన వాళ్ళనే ఇలా హైడ్రోకెఫలస్ వస్తే అప్పుడు మీకు అది తల పుట్టడం పెద్దగా పుడుతుంది ఈజీగా. అంటే వాటర్ని కాంపన్సేట్ చేయలేక బోన్స్ పెరుగుతుంటాయి. పెద్దవాళ్ళ ఎఫెక్ట్ అనేది ఉండదు. డాక్టర్ గారు అయితే బ్రెయిన్ ట్యూమర్స్ అంటుంటారు కదా, అదేంటి సార్? మరి అది వేరు ఇది వేరా? హైడ్రోకెఫలస్ అంటే ఇప్పుడు ఈవెన్ మీకు బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా హైడ్రోకెఫలస్ వస్తుంది సార్. ఎందుకంటే అది వాటర్ ఛానల్స్ ఎక్కడ అడ్డుకుపోయినా దానివల్ల వాటర్ ఉండిపోవడాన్ని హైడ్రోకెఫలస్ అంటారు. దాంట్లో బ్రెయిన్ ట్యూమర్స్ సపరేట్ ఎంటిటీ సార్. అది దాంట్లో కూడా ఏంటంటే మనకి 2 types ఉంటాయి సార్. బ్రెయిన్ ట్యూమర్స్ అనేది మెదడులో ఉండే కణాల వల్ల వచ్చేదాన్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. అలాగే మిగతా బాడీలో ఎక్కడైనా ట్యూమర్స్ వచ్చి అది మెదడుకి స్ప్రెడ్ అయింది అనుకోండి సార్, అది మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్ అంటారు. దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఇది ఏంటంటే స్మోకర్స్లో కార్సినోమ లంగ్ వల్ల కానీ, బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్, ఈవెన్ కొలానిక్ క్యాన్సర్స్, ఇవన్నిటి వల్ల ఏంటంటే అది మిగతా బాడీకి స్ప్రెడ్ అయినప్పుడు బ్రెయిన్ కూడా వస్తుంటాయి. బ్రెయిన్, వెన్నుపూస కూడా వస్తుంటాయి. సో దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్స్. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ వరకు అంటే ఓన్లీ ఇంకెక్కడ ఉండదు, ఓన్లీ బ్రెయిన్ లోనే ఫామ్ అవుతుంది. దాన్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. దాంట్లో కూడా ఏంటంటే మనకి బ్రెయిన్లో నథింగ్ బట్ బ్రెయిన్ చుట్టూ పొర ఉంటుంది, దాన్ని మెనింజెస్ అంటారు. దాంట్లో మెదడు కణితి ఉంటుంది, మెదడు కండ, దాన్ని ప్యారంకైమ్ అంటారు. సో బ్లడ్ వెజల్స్ అని ఉంటాయి. బ్లడ్ వెజల్స్ మనకి మెదడులో వాటర్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ప్రతి మెదడులో మనకి రోజుకి 450 to 550 ml వస్తుంది. 50 kgs వెయిట్ అతనికి అంత వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని CSF అంటారు. ఆ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఉంటాయి. వీటన్నిటిలో దేని ద్వారా వచ్చినా కూడా బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఆ ఏరియా బట్టి మనకి సిమ్టమ్స్ మారుతూ ఉంటుంటాయి. కొన్నిసార్లు ఈవెన్ ఇంత పెద్ద సైజ్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పటికీ ఆయనకి సిమ్టమ్స్ ఏమి రావు. అవి సర్జరీ చేసి తీసేయచ్చు డెఫినెట్గా. ఏ బ్రెయిన్ ట్యూమర్ అయినా మనకి కొన్ని క్రిటికల్ ఏరియాలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి పెద్ద మెదడు, చిన్న మెదడు రెండింటి కలిపి ఒక మెదడు ఉంటుంది, దాన్ని బ్రెయిన్ స్టెమ్ అంట. అది చాలా కాంప్లికేటెడ్. ఉండేది చిన్న ఏరియా కానీ చాలా ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో కొద్దిగా రిస్క్తో కూడింది. బట్ మిగతా పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మనం ప్రాబ్లం హ్యాపీగా 100% క్యూర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఆ అపోహ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. బ్రెయిన్ కొంతమంది చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనం ఏంటంటే నేను కొన్ని చూస్తుంటే ఈవెన్ ఈ ట్యూమర్స్ కూడా ఏంటంటే సరే ఈవెన్ మనం 4 yearsలో పిల్లలు కూడా చూసాం పెద్ద బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. బట్ వాళ్ళు ఏంటంటే తలనొప్పి ఉంటే ఓన్లీ ఒకవైపు అలా కాలు వచ్చి అలా పడిపోయి వస్తుంటారు. ఇవేంటంటే ఏంటి సరే కొన్ని చాలా అపోహలు ఏమైందంటే మనకు వాడు ఎవడో స్కాన్ చేస్తాడు, ఒక టెక్నీషియన్ ఎవడో స్కాన్ చేస్తాడు, వాడు రిపోర్ట్ చెప్తుంటాడు ఇది క్యాన్సర్ అయ్యిండొచ్చు, అది ఉండొచ్చు, ఇది అనేది చెప్పు, ఇంత స్ప్రెడ్ అయిపోయిందని చెప్తుంటాడు. బట్ ఏదైనా మనకి ఆ ట్యూమర్ మన అల్లంది అది తీసి టెస్ట్ చేస్తే కానీ మనం చెప్పలేం అది నిజంగా. అంటే ఈ ట్యూమర్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్స్, క్యాన్సరస్ అండ్ నాన్ క్యాన్సరస్. అంటే బినైన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ట్యూమర్స్. మ్యాలిగ్నెంట్ అంటే ఏంటంటే ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువ స్ప్రెడ్ తొందరగా మల్టిప్లిక్ అయిపోయి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అలాంటివి కొద్దిగా లైఫ్ రిస్క్ తక్కువ ఉంటుంటుంది. బినైన్ అనేది ఏంటంటే మనసు అది బినైన్ గడ్డ తీసేగానే మళ్ళీ నార్మల్ లైఫ్ మనం చేయొచ్చు. బట్ కొన్ని స్కాన్లు చేసేసి అంటే వాటి ఏదైనా ఇప్పుడు పేషెంట్లు అవేర్నెస్ ఉండాలి సార్. అది మనం అంటే వాళ్ళు ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి ఎవరో స్కాన్ అని చెప్తే నువ్వు బ్రెయిన్ సర్జరీ చేసే దగ్గరికి వెళ్ళాలి సార్. మీకు ఈ రోజు పిలవటానికి కూడా అదే కారణం సార్. ప్రజల్లో చాలా మందికి అపోహలు అన్నవి ఉంటాయి సార్. ఆ అపోహలు ఇప్పుడు మాలాంటి వాళ్ళు, నేను ఒక సాధారణ పేషెంట్లా మిమ్మల్ని నాకు తోచిన
క్వశ్చన్స్ అన్ని అడగటం, మీరు నాకు చెప్పే విషయాలు మా ప్రేక్షకులకి తెలిసి చాలా వరకు అవేర్నెస్ వస్తుందనే ఈరోజు మీకు ఇబ్బంది పెట్టి పిలవటం జరిగిందండి. చాలా క్లియర్ చేశారు. ఇంకా మరి కొంచెం డౌట్స్ ఉన్నాయి, అవి కూడా అడుగుతాను. ఇప్పుడు ఏమవుతుంటే అంటే సరే బ్రెయిన్ ట్యూమర్ అన్నప్పుడు నువ్వు బ్రెయిన్ సర్జన్ కలవాలి, అంతేకాని నాకు ఎవరో డాక్టర్ నాకు ఎపెండిక్స్ సర్జరీ చేసినాడు, గాల్ బ్లాడర్ సర్జరీ చేసినాడు, వాడి దగ్గర కన్సల్ట్ అయితే వాడు ఏం చెప్తాడు, స్కాన్ చేది ఇది చాలా పెద్ద క్యాన్సర్ కదా, ఈ చిన్న వయసులో మీకు సర్జరీ. నేను చెప్తాను మామూలుగా మనం బ్రెయిన్ ట్యూమర్ అన్నప్పుడు దానికి ఇలా ఉంటుంది, ఇప్పుడు మీకు చెప్పినట్టే చెప్తుంటా. ఇది మ్యాలిగ్నెంట్ అనుకుంటే మనం తర్వాత రేడియోథెరపీ చేయొచ్చు, కీమో చేయాలని చెప్తుంటాం. ఇవే విషయాల్లో ఈ పేషెంట్ మనిషి వేరే డాక్టర్ డిస్కస్ చేయకుండా వాడు ఏం చేస్తుంటాడంటే వాడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పేషెంట్కి అనేది. రెస్పెక్ట్ ఇచ్చి దానికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. నువ్వు నీకు సబ్జెక్ట్ కానప్పుడు దాన్ని ఏం చేయాలి, సార్ ఇది మనకు అది కాదు, ఆయన చెప్పింది కరెక్ట్ ఉండొచ్చు, కాదు సెకండ్ ఒపీనియన్ చేయొచ్చు అని చెప్పి అలాగ ఐడియా ఇవ్వచ్చు, అలా గైడ్ చేయొచ్చు. అలా కాకుండా ఏంటి ఇప్పుడు నేను ఒక చిన్నపిల్ల గురించి చెప్తున్నా, 5 yearsలో పక్కనే స్కూల్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయి. ఆల్రెడీ మనం ఏంటంటే ఇప్పుడు ఒక జరిగిన ఇన్సిడెంటే చెప్తున్నాం. ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ గారు కూడా మేము సర్జరీ చేసాం, వాళ్ళ బ్రాహ్మణులు అమ్మమ్మ గారు చేసిన బ్రెయిన్లో బ్లీడ్ చేసాము. అది మళ్ళీ ఒక ఎనస్థీషియా డాక్టర్ తెలిసిన వాళ్ళ పేషెంట్లే. అది పోయి వాళ్ళు చెప్పడం జరిగి ఆల్రెడీ అన్ని తిరిగి వచ్చాను. అంటే 2-3 ఎవరో మనం సర్జరీ చేయమని చెప్పారు, వైజాగ్ మెడికల్ అన్ని తిరిగి వచ్చారు. అంటే రిస్క్ బట్టి మనం చెప్తుంటారు. బట్ నేను చేసి పెడుతున్నప్పుడు ఆయన పోయి నాకు పక్కన వేరే ఎవరో జనరల్ సర్జరీ గ్యాస్ట్రోడ్ చూపిస్తే వాడు ఏం చెప్తాడు, ఈ చిన్న వయసులో మీ కరెంట్ ఎందుకు పెట్టడం, అలా చేయకూడదు, ఎలాగో క్యాన్సర్ ఉన్నారు కదా, మనం ఇంకేం చేస్తాము అని అలాగా నెగిటివ్గా గైడ్ చేయడం ఏమవుతుంది. అదే నీ సొంత ఫ్యామిలీ అయితే నువ్వు అలా చేయరు కదా. ఒక డాక్టర్ గారి పాపకి ఇలా జరిగిందనుకోండి, అలా గమ్మును కూర్చోడు కదా. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ మనం మిగతా పేషెంట్కి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ మాల్ ప్రాక్టీస్ అనేది సమాజంలో చాలా ఎక్కువ అయిపోతుంది. న్యూరో అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, ఎన్ని డౌట్లు వస్తున్నా, ఏదో ఒకటి గుర్తొస్తుంది. అయితే ఈ మెదడు వాపు వ్యాధి అని కూడా ఎన్నోసార్లు వింటూ ఉంటాం ఎక్కువ. అదేంటి సార్? అది కూడా వీటిలో మెదడు వ్యాధి అనేది సిస్టమిక్ డిసీజ్ సార్. అది బాడీలో మిగతా దగ్గర ఫీవర్ వచ్చినా కూడా అది బ్లడ్ వెజల్స్ పొట్టలో వచ్చినప్పుడు వెన్నుపోస చుట్టూ వెజల్స్ ఉంటాయి, దాన్ని ఇన్ఫెక్ట్ అయ్యి మెదడులో కూడా స్ప్రెడ్ అవుతుంది. దాన్ని మెనింజైటిస్ అంటారు. మెదడు వ్యాధి నది మెనింజైటిస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఈవెన్ బ్యాక్టీరియల్ మెనింజైటిస్ అండ్ వైరల్ మెనింజైటిస్ అంటారు. సో ఆ సిమ్టమ్స్ బట్టి మనకు అందులో ఉండేది ఎక్కువ ఏంటంటే సిమ్టమ్స్ సివియర్ హెడేక్, దాంతోపాటు ఫీవర్ మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నెక్ రిజిడ్యూటీ ఉంటుంది, వామిటింగ్స్ వచ్చేస్తుంటాయి, సీజర్స్ వస్తుంటాయి, మనిషికి శక్తి పోతూనే ఉంటుంది. ఇవన్నీ కలిసి దాన్ని మెదడు వ్యాపు అంటుంటారు. అంటే మెదడు వాస్తుందా అండి, ఎక్స్పాండ్? మెదడు అంటే ఇప్పుడు మనం అలా స్ప్రెడ్, మెదడు వాపు అంటే వాపు రాను, దాని ఇన్ఫెక్షన్ అలా వాపు వ్యాధి అంతే. అలా అని చెప్పి మెదడేమి వాచిపోవడం ఉండదు. సో మెదడు సైజ్ అంతే ఉంటుంది. దాని చుట్టూ వెజల్స్ అవన్నీ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల వెజల్స్ అన్ని వాస్కులైటిస్ చేంజెస్ వచ్చి అది కొద్దిగా ఉబ్బుతుంటాయి. మెదడు అనేది ఉబ్బుతుంది, మెదడు సేమ్ సైజే ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ ఫీవర్ వచ్చినా మనకి ఇప్పుడు ఎలాగా మనకి బాడీ అంతా దాని ఎంజైమ్స్ అన్ని ఫంక్షన్ పోతుంటాయో, మెదడులో ఉండే ఫంక్షన్ పోవడం వల్ల అది బ్యాలెన్స్ పోయి సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంటాయి. దాన్ని దాన్ని ఇప్పుడు ఆ వ్యాధి వల్ల కూడా మీరు ఇంతకుముందు అడిగారు మెదడులో నీరు చేరుతుందా అని చెప్పి. మెదడు వ్యాధి అది కూడా ఒక రీజన్ ఫర్ ద హైడ్రోకాప్లస్, మెదడు నీరు చేరడానికి కారణం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే మెదడులో ఉండే వాటర్ సిఎస్ఎఫ్లోకి ప్రోటీన్స్ అని వచ్చేస్తే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వచ్చడం వల్ల ప్రోటీన్స్ చేరుకుని ఆ వాటర్ అనేది థిక్ అయిపోతుంది. దాంతో అది ఫిల్టర్ అవ్వకపోవడం వల్ల వాటర్లో ఉండిపోతుంది. సో మెదడు వ్యాధి కూడా ఒక రీజన్ ఫర్ ద మెదడు హైడ్రోకెఫలస్కి ఒక రీజన్ అనమాట. దీన్ని మెడికేషన్ అండ్ ఇందాక చెప్పినట్టు మనం మెదడు వ్యాధి వరకు మెడిసిన్తో సరిపోతుంది. ఇంకా తగ్గినప్పుడు మనం ఈవెన్ మనకి హైడ్రోకెఫలస్ ఎలా సర్జరీ చేసినామో అలానే దీనికి కూడా హోల్ పెట్టి డైరెక్ట్గా మనం మెదడులోకి ఇంజెక్షన్ పంపిస్తాం. దాన్ని ఇంట్రావెంట్రికులర్ ఇన్ఫెక్షన్ ఇన్స్టిలేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మెడికేషన్ అంటారు. దాని అన్ని ఇంజెక్షన్స్ అన్ని మెదడు వరకు వెళ్ళవు. ఎందుకంటే మెదడులో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది, BBB, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఇది అన్ని మెడిసిన్స్ని మెదడులోకి ఎంటర్ చేయించదు. సో అలా అంటే ఆ బ్రెయిన్ బ్యారియర్ మనం డ్యామేజ్ చేసి మనం ఇవ్వడం వల్ల మనం ఇప్పుడు 1 monthలో తగ్గే ఇన్ఫెక్షన్ 10 రోజుల్లో తగ్గే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ మెదడులోకి ఇన్స్టిలేషన్ చేస్తే ఇక్కడ నుంచి పంపించేదానికంటే ఆ బ్యారియర్ని అవాయిడ్ చేయడానికి ఉంటుంది. సార్, ఈ ఒత్తిడి వల్ల తలనొప్పి రావటం వల్ల ఈ స్మోకు డ్రింకింగ్ చేయటం వల్ల రిలాక్స్ అవుతున్నామని చాలామంది అనుకుంటుంటారు. అది ఎంతవరకు నిజం సార్? సార్ అది 100% అంటే మనం ఎక్కడ బుక్స్లో రాసట్లేదు అది. బట్ దానివల్ల ఏదంటే ఇప్పుడు మనకి అంటే స్మోక్ చేయడం వల్ల మనకి అంటే మనం ఏదో ఒక
వర్క్ మీద ఉన్నా, హెవీగా వర్క్ చేసి టెన్షన్ ఫీల్ అవుతున్నా, స్మోక్ చేయడం అనేది ఏంటంటే ఆ వర్క్ని డైవర్ట్ చేయడం. ఆ వర్క్ని డైవర్ట్ చేయడం వల్ల అంటే మెదడుకు పోయే బ్లడ్ వెజల్స్, రక్తం అనేది తగ్గడం వల్ల మెదడు ఎక్కువ రక్తం పోయిందనుకోండి, మెదడులో ఉబ్బటం వల్ల హెడేక్ పెరుగుతుంది. వన్స్ బ్లడ్ దానికి తగ్గి వేరే దాంట్లో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మెదడు వెజల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల ఆ ప్రెజర్ తగ్గడం వల్ల కొంత అలా ఫీలింగ్ రావచ్చు. బట్ ఎందుకంటే స్మోకింగ్ అనే వల్ల ఏంటంటే దాంట్లో నికోటిన్ నుండి వెజల్స్ అని మూసుకుపోతాయి. అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. బట్ కొన్ని అలా అని చెప్పాలండి, మనం చెప్పాం థియరీ చెప్పేది డిఫరెంట్, ప్రాక్టికల్ అని డిఫరెంట్ చెప్పాం కదా సార్. ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫిట్స్ వచ్చిన వెంటనే మనకి చేతులు తాళ్ళ గుర్తు పెడుతుంటారు ఏదైనా దొరికితే. అవును సార్, అది చాలా జరుగుతూ ఉంటుంటుంది. బట్ అదేంది, అది మేలు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏదో వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకు తాళం పెడతా అంటే అది మెటల్ ఐరన్ కాబట్టి దాంట్లో వేసవికాలంలో వేడిగా ఉంటుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది. సో ఇప్పుడు మన ఇంటి పైన కూడా ఇప్పుడు సడన్గా మనం మాట్లాడుతున్నాం, చల్ల నీరు కానీ వేడి నీళ్ళు అయితే ఏమొస్తుంది, రెస్పాండ్ వస్తుంది, అంటే సడన్ జర్కి స్పైనల్ రిఫ్లెక్స్ అలాంటిది రావడం వల్ల ఏమంటే మెదడులో ఉండే ఎలక్ట్రికల్ ఆ రెగ్యులర్గా ఫిట్స్కి సంబంధించిన ఎలక్ట్రికల్ సింపుల్స్ అని బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి సిమ్టమ్స్ దానివల్ల అంటే మేలు జరుగుతుంది. బట్ అలా అని చెప్పి అందరికి మనం తాళం పెట్టమని చెప్పం, అంటే మళ్ళీ మనకి ట్రీట్మెంట్ అదేంటి అది కూడా ఒక రీజన్ పెట్టడానికి. ఎక్కువ విలేజెస్ లో గానీ అన్ఎడ్యుకేటెడ్ గానీ ఫిట్స్ వచ్చిందంటే ఫస్ట్ తాళాలు పెడతారు, దానివల్ల కొంత ఉంటుంది. ఎందుకంటే మనకంటే ఇదే చెప్పింది, అది చాలా చలికాలం అయితే మన మిగతా వాతావరణం కంటే మెట్లని తొందరగా చల్లబడుతుంది, వేసవికాలంలో ఎక్కువ వేడి ఉంటుంది. ఇప్పుడు మీరు సడన్గా ఐరన్ రాడ్ పట్టుకుంటే ఎండలో ఉన్నదని వెచ్చగా కాలుతుంది కదా, చలికాలంలో చల్లగా ఉండదు. సో దానిలో ఏంటంటే లోకల్ రిఫ్లెక్స్ మనకి యాక్టివేట్ అవడం వల్ల మెదడులో జరిగే కరెంట్ని తగ్గించవచ్చు. అయితే ఈ ఒత్తిడి నుంచి ఆల్కహాల్స్ కానీ స్మోకింగ్ చేయటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగిన దానివల్ల నష్టమే ఉంటుంది. అంతే అంతే. అది ఏంటంటే యాక్షన్ డైవర్ట్ చేయడం వల్ల మెదడు సరిగ్గా పని తగ్గించడం, అంతేకాని అది కీడే చేస్తుంది కానీ మేలు. డాక్టర్ గారు కొన్నిసార్లు నిద్రలేమి, జ్ఞాపక శక్తి తగ్గటం, మానసిక ఆందోళన ఇలాంటివన్నీ ఉన్నవి మన న్యూరోకి సంబంధించినవా సైకియాట్రిక్ సంబంధించినవా సార్? అంటే ఇప్పుడు మనం ఇవన్నీ కొన్ని ఫంక్షనల్ న్యూరో సర్జరీకి వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఈవెన్ మనకి కొన్ని రెగ్యులర్గా మనకి ఈవెన్ మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అంటే ఒకే పని ఎక్కువసార్లు చేయాలి, దాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. నిద్ర అనేది ఎక్కువ, కొంతమంది అంటే పగలు కూడా ఎక్కువ నిద్రపోతుంటారు, కొంతమంది దాన్ని నాక్రోలెప్సీ అంటారు, కొన్ని ఏంటంటే త్రూ అవుట్ ది డే కూడా అలా నిద్రపోతుంటాయి. ఇవన్నింటికి కూడా మనం ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటే న్యూరో సర్జరీ మోస్ట్లీ ఎక్కువ పార్ట్ సైకాట్రిక్ కింద వస్తుంటుంది. బట్ అవన్నీ పార్ట్ ఆఫ్ ద న్యూరో సర్జరీ. ఫైనల్ ఎఫెక్ట్ అనేది మీరు దాన్ని స్టిమ్యులేట్ చేయడం, అది ఏదైతే మనం ఎక్కువ డామినేట్ చేస్తుందో మన మెదడుని దాన్ని మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని ఇరిటేట్ చేస్తుంటే అది దానిపైన తగ్గిస్తుంది. మనం కరెంట్ పెట్టి తగ్గించడం వల్ల అంటే నార్మల్ బ్యాలెన్స్ అని వస్తుంది. ఇవన్నీ ఫంక్షనల్ న్యూరో సర్జరీ కింద వస్తుంటుంది. బట్ మెడికేషన్స్ వరకు మనం ఏదో న్యూరాలజీ, న్యూరో సైకియాట్రీ, న్యూరో సర్జరీ ఎక్కడైనా కామన్ మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. న్యూరోకి సైకియాట్రిక్ కి దగ్గర సంబంధాలు ఉన్నాయి డెఫినెట్గా. డాక్టర్ గారు ఎన్ని అడిగినా ఇంకా ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటది నాకు. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమో ఎగ్జామ్స్ లో ఎక్కువ డే అండ్ నైట్ చదవటం వల్ల స్ట్రెస్, తలనొప్పి వస్తుంటది, వాళ్ళకి రిలాక్సేషన్ కోసం ఏమైనా టిప్స్ చెప్తారా? సార్ ఇప్పుడు హెడేక్లో ఏంటంటే స్టూడెంట్స్ మనం అంటే ఇప్పుడు ఈవెన్ మెడలో ఫస్ట్ 3 లెవెల్స్లో కూడా మనకి కంపర్షన్ ఉండేటప్పుడు కూడా అది తల వరకు ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని ఏంటంటే ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటారు. ఈ వెనక నుంచి కొన్ని నర్వ్స్ ఉంటాయి, గ్రాటర్, లెస్సర్ అండ్ థర్డ్ ఆక్సిపిటల్ నెర్వ్ అంటే ఈ చిన్న నెర్వ్స్ పైకి వచ్చిన వల్ల ఇదంతా కూడా తలనొప్పి వస్తుంటుంది. వాళ్ళు ఏంటంటే మనం కంటిన్యూస్ వాళ్ళు ఒకే పొజిషన్లో పెట్టి, కొంతమంది ఇలా దగ్గర పెట్టి చదవడం, ఒకే పొజిషన్లో ఉంచడం వల్ల ఏమవుతుందంటే బయటకు వచ్చే ఫరామన్స్లో చిన్న చిన్న హోల్స్ నుంచి నెర్వ్స్ వస్తుంటాయి. అవి కంప్రెస్ అయిపోతున్నప్పుడు మోర్ దెన్ 1 అవర్ అలా ఒకే పొజిషన్లో ఉండటం వల్ల మనకేంటే తలనొప్పి పెరిగిపోతుంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా దగ్గరికి అంటే ఈ మాత్రం డిస్టెన్స్ ఉండేటట్టు చదువుకునేవాళ్ళు. నెక్స్ట్ ఇలా బెండ్ చేయకుండా పొజిషన్ అంటే మైనస్ టేబుల్ అంటారు కదా, మైనస్ అలాంటి టేబుల్ పెట్టుకోవడం వల్ల ఈ మెడపైన ఒత్తిడిని తగ్గించి, ఈ జంక్షన్ మీద ఒత్తిడి తగ్గించడం వల్ల కొంత తలనొప్పి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకే పొజిషన్లో మోర్ దెన్ 1 అవర్ కంటే ఎక్కువ ఉండకూడదు. అదే పొజిషన్లో ఉండకుండా మన చదువుకోవచ్చు. ఇప్పుడు కూర్చుని చదివి రాసేదానికి బదులు నడుచుకుంటూ చదవడం, వేరే దాంట్లో అలా పొజిషన్ మారుస్తూ ఉంటే కొంత బెటర్ అవుతుంటుంది. ఈవెన్ స్లీపీలో కూడా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి
ఈ మెడ పైన నెర్వ్స్ మీద ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల కూడా కొంత తలనొప్పి తగ్గుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ చదవటం వల్ల బ్రెయిన్ కి స్ట్రెస్ కాదు, ఈ స్పైన్ స్ట్రెస్ వల్లే బ్రెయిన్ కూడా స్ట్రెస్ అవుతుంది అంటారు. మెడ నుంచి నెర్వ్స్ కొన్ని వస్తుంటాయి, దాని మీద అది డైరెక్ట్ మన బ్లడ్ ఫ్లో వెళ్ళిందనుకోండి, మన వాటర్ పోతున్నా మంచిగా పోతుంటే ఏం జరగదు, మధ్యలో అడ్డు వస్తేనే అడ్డదారులు చూస్తుంది, దానివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఈ నెర్వ్స్ వెదల్స్పుల్లో ఎఫెక్ట్ అయిపోవడం వల్ల ఈ వెనకాల నుంచి చిన్న 2 పెద్ద పెద్ద రక్తాలు ముందు నుంచి మెదడుకు వస్తే రక్తాలు వెనక నుంచి కూడా వస్తుంది, దాన్ని వెర్టిబ్యులారిటిస్ అంటారు. అలాంటి ఎఫెక్ట్ అయిపోయినప్పుడు కూడా మనకి నష్టం ఎక్కువ ఉంటుంది. దానివల్ల చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. చాలా మంది ఏంటంటారంటే ఇలా రాత్రి పగలు ఎక్కువగా చదవటం వల్ల బ్రెయిన్ స్ట్రెయిన్ అయ్యింది, అందువల్లే తలనొప్పి అనుకుంటారు, కానీ స్పైన్ వల్ల వచ్చేది అని ఇప్పుడే తెలిసింది. అయితే డాక్టర్ గారు, వీటితో పాటు ఇప్పుడు మనం ఎక్కువ మంది మాక్సిమం సఫర్ అవుతున్నది ఏంటి, స్పాండిలోసిస్ అంటారు కదా, ఈ మెడ నొప్పి వెన్నుపూస, దాని గురించి కొంచెం విపులంగా చెప్పారు. దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ సార్, అది మెడకు వచ్చేదాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు, నడుముకు వస్తే లంబార్ స్పాండిలైటిస్ అంటారు సార్. ఇది కూడా ఏమవుతుందంటే సార్, అది ఇప్పుడు ఇంత ముందులాగా ఇప్పుడు అంటే ఇంతకుముందు ఇవన్నీ 45 years దాటాక వస్తుండే, ఇప్పుడు అలా లేదు. ఈవెన్ చిన్న 18 years 19 years వాళ్ళకి 9th class 10th class అలాంటి వాళ్ళ నుంచి కూడా ఇదే సిమ్టమ్స్, మెడ నొప్పి రావటము, చేతులు తీములు ఎక్కడటువంటి చదువుతాయి. అంటే నార్మల్ పొజిషన్స్, ఇదే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఎక్కువ మంది మొబైల్లో అలవాటు అయిపోవడము, ఎక్స్టర్నల్గా బయట ఏమైనా యాక్టివిటీ చేయకపోవడము, నెక్స్ట్ ఇలా పొజిషన్లో కూడా అదే వీడియో గేమ్స్ అని ఎన్ని గేమ్స్ అని ఆ పొజిషన్ మార్పు అయిపోవడం వల్ల మనకి ఏంటంటే తొందరగా అలైన్మెంట్ పోవడం వల్ల మనకి సర్వైకల్ స్పాండిలైటిస్. అంటే కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు పైకి ఏదైనా ఉండి తల ఇలా వంచుకొని పొజిషన్, అలాంటి వాళ్ళు అంటే అక్కడ వెన్నుపూసలు ఒకవైపు అరగటం వల్ల అలా వస్తుంది అంటారా? అంటే ఇప్పుడు మన వెన్నుపూస చుట్టూ పొరలు ఉంటాయి సార్, దాని స్పైనల్ కార్డ్ దాంట్లో 3 పొరలు ఉంటాయి. మెదడు వెన్నుపూస అన్ని దగ్గర మొత్తం బోనే ఉంటుంది సరే, నెర్వ్స్ వచ్చి ఏరియాస్ వైపునే కొద్దిగా మెత్తటి కండ ఉంటుంది, అది మన ఫరం అనుకుంటుంది, దాని చుట్టూ నెర్వ్ ఫ్రీగా తిరగడానికి ఉపయోగం ఉంటుంది. సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుంది, ఈ దాని చుట్టూ ఉండే జాయింట్స్ బోన్ కూడా థిక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ హోల్ చిన్నగా అయిపోవడం వల్ల మనకి నెర్వ్ మీద ఒత్తిడి వచ్చేస్తుంది, నెర్వ్స్ నొక్కు పడుతుంది, దానివల్ల మనకి జరిగిపోతుంటాయి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనం గట్టి వర్క్ చేసి అనుకోండి, ఇప్పుడు మెత్తగా ఉన్నది అరగంట పని చేసిన బొబ్బులు వచ్చేస్తాయి, అలా మళ్ళీ తగ్గాలంటే కనీసం 6 months పడుతుంది. సో ఆ మెత్తటి కండ మీద ఒత్తిడి రావడం వల్ల అలాగే ఉండాల్సిన ఫరామన్ స్పేస్ తగ్గిపోవడం వల్ల మనకి ఈ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువ అవుతుంటాయి. దానికన్నా ఏంటంటే మనం పడుకునేటప్పుడు సరిపోయింది, మనం సైడ్ తిరిగి పడుకునేటప్పుడు మాత్రం ఈ గ్యాప్ తగ్గట్టుగా దీన్ని మంచిగా పెట్టాలి, దాని పిల్లోస్ పెట్టుకుంటే దాని మీద ఒత్తిడి ఉండదు, లేనప్పుడు ఈ వెనకత మజిల్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి, బ్యాలెన్స్ వల్ల రాదు. దాన్ని ఇప్పుడు మెడ నొప్పి రాగానే మెడ ఇంకా దానికి ప్రొటెక్షన్ మెదడు ఏంటంటే మెడ నొప్పి వెన్నుపూస ఏ నొప్పి వచ్చింది మజిల్స్ అనేవి గట్టిగా అయిపోతాయి, ఇలా స్టిఫ్గా అయిపోవడం వల్ల అంటే అది కదలకుండా ఉంటేనే నొప్పి తగ్గుతుంది, అందువల్ల మెడ పట్టేస్తుంటుంది. సో అలాంటి వాటికి ఏంటంటే మనం అంటే తలదిండు ఎత్తుగా ఉన్నది వేసుకోవాలా, ఎత్తు తక్కువ ఉన్నది వేసుకోవాలి? స్ట్రైట్గా ఉండేటప్పుడు మాత్రం డైరెక్ట్ పెట్టకూడదు సార్, తల కింద 2 షోల్డర్ మధ్య నుంచి పెట్టుకోవాలి. పక్క తిరిగిన మాత్రం ఈ గ్యాప్ తగ్గట్టు మన షోల్డర్కి ఈ గ్యాప్ ఎంత తగ్గ అంత ఫుల్ నిండేటట్టు పెట్టాలి దిట్టు. పక్కకి తిరిగేటప్పుడు షోల్డర్ తర్వాత షోల్డర్ కి మెడకి ఉండి గ్యాప్ ఉంది కదా, ఇంత గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ తగ్గట్టు దిండు పెట్టాలి. స్ట్రైట్ గా పడుకుంటే షోల్డర్ నుంచి దిండు ఉండాలి, షోల్డర్ నుంచి తల వరకు పెట్టాలి. అదొక మంచి విషయం చెప్పారు. నెక్స్ట్ బైక్ మీద ఎక్కువగా నేను మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉంటాను, ఎక్కువ బైక్ డ్రైవింగ్ చేస్తుంటాను, దాని వల్ల కూడాను ఈ స్పాండిలోసిస్ డిఫరెంట్ గా వస్తుంది. నేనంటే ఒక 15 ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నాను, నాకే చెప్పడానికి ఏదైనా చెప్పండి, నాలాంటి వాళ్ళు చాలా మంది మా ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళు కూడా వింటారు. ఏమైనా అంటే ప్రొలాంగ్ అంటే మోర్ దాన్ 2-3 hours అదే పనిగా చేస్తున్నప్పుడు మనకి కొంత వస్తుంది సార్ అది. నెక్స్ట్ ఇది బ్యాలెన్స్ పోయినప్పుడు అంటే ఒక్కోసారి కొంతమంది ఏంటంటే ఈవెన్ మన బిజీ లైఫ్లో మొబైల్ పెట్టుకునే మాట్లాడుతూనే పోతుంది, హెల్మెట్లు పెట్టేస్తుంటే ఇలా చేయబట్టు అలాంటి పొజిషన్స్ ఇలాంటివన్నీ కూడా ఏదైనా నార్మల్ స్ట్రక్చర్ని ఇప్పుడు ఇలాంటి బయట వాటికి ఏం జరిగినా ఏం హాని ఉండదు. అందుకని చెప్పి మనకి దేవుడు ఏం చేసిండే మెదడుకి వెన్నుపూసకి అలాంటి ఏం రాకూడదని కంప్లీట్ ప్రొటెక్టెడ్ బై బోన్. 90% బ్రెయిన్ అండ్ స్పైన్ ప్రొటెక్టెడ్ బై ఆల్మోస్ట్ 95% బోన్ ఓన్లీ. ఏమైనా చిన్న ఏంటంటే ఉండే మజిల్స్లో ఉంటుంది, దాన్ని ఎఫెక్ట్ అయ్యి మజిల్ కూడా ఒత్తిడి వచ్చినా కూడా మనకు పెయిన్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నది మనం ఎక్సర్సైజ్తో ఏమైనా తగ్గించుకోవచ్చు అంటారా? ఎస్ సార్, అంటే మనం అది ఒకసారి చూడాలి సార్. అంటే మనం కొన్ని ఏమవుతాయి అంటే ఈ
స్పాండిలైటిస్ వల్ల ఏమిటంటే వెన్నుపూస కొన్ని ఒక స్ట్రైట్ లైన్లో ఉండకుండా ఒక పైకి కిందకి జరుగుతుంటుంది, దాన్ని లెక్సిస్ అంటారు. నడుములో అయితే, మెడలో అయితే సబ్లక్సేషన్ అంటారు. అలాంటివి ఏం లేనప్పుడు మనం అది చేయొచ్చు. బట్ అలానే చెప్పి మనం మెడని పూర్తిగా వంచడం అలా చేయకూడదు. ఇప్పుడు ఇంటి ఇలా ఉందనుకోండి సార్, మెడ ఇంతే ఈ 45 degrees అలా ఇలా ఉంచి చేయకూడదు. ఈ ఎక్సర్సైజ్ అన్ని కూడా ఇలా తిప్పడం చేయకూడదు. అంటే ఆ పెయిన్ వచ్చే టైంలో అది చేసినప్పుడు కూడా ముందు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. పెయిన్ ఉన్నప్పుడు అస్సలు ఎక్సర్సైజ్ చేయకూడదు. అలాంటివి ఏం చేయాల్సినప్పుడు మనం హ్యాండ్స్ ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం ఆ మూమెంట్స్, అది కూడా ఈ స్ట్రైట్ నుంచి 45 degrees ఇలా తిప్పడం చేయకూడదు. కంప్లీట్ 90 degrees అలా చేయకూడదు. మరి దీనికి సర్జరీయే పరిష్కారమా, ఇంకేమైనా ట్రీట్మెంట్? డిపెండింగ్ ఆన్ సిమ్టమ్స్ సార్. అది అంటే లెస్ దాన్ 6 months పెయిన్ ఉంది, ఇంకేం లేదు, ఒట్టి పెయిన్, నమ్నెస్ ఉంది, తిమ్మురని ఉందనుకోండి, అవసరం లేదు. బెల్ట్ పెట్టుకొని రెస్ట్ పెట్టుకొని పొజిషన్ మార్చుకుని సరిపోద్ది. అలా కాకుండా ఇప్పుడు మనకి హ్యాండ్స్లో శక్తి పడిపోతుంది, మూమెంట్స్ అంతా లేదు, గ్రిప్ తగ్గిపోయింది అండ్ భరించలేనటువంటి నొప్పి వచ్చేస్తుంది, అలాంటప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి హ్యాండ్ లాగా వచ్చిపోవడం కంటిన్యూస్ కొంతమంది ఉండిపోతుంటుంది, దాంతో బాగా శక్తి కూడా ఉండదు. అలాంటప్పుడు డెఫినెట్గా సర్జరీ చేయాలి. సర్జరీ చేసినప్పుడు ఏంటంటే ఆ బోన్స్ సెట్ చేస్తారా, ఏం చేస్తారు? సో అందులో 2 రకాలు ఉంటాయి సార్. అంటే 1 level అన్నప్పుడు మనం ముందు నుంచి చేస్తాం, యాంటీరియర్ సర్వైకల్ డిస్కెక్టివ్ అంటారు. మైక్రోస్కోప్ పెట్టి ఆ డిస్క్ని ఒకటి రిమూవ్ చేస్తాం. అలా ముందు నుంచి మనం టూ డిస్క్స్ 1 వర్టిబ్రల్, అంటే ఇది డిస్క్ అనుకోండి సార్, ఇది వర్టిబ్రల్ బాడీకి మధ్యలో డిస్క్, ఒక డిస్క్ 2 డిస్క్ల మధ్యలో బోన్ తీయడం వరకు ఈ 3 levels వరకు కూడా మనం ముందు నుంచి చేయొచ్చు. ఎక్కువ లెవెల్ ఉందనుకోండి సార్, వెనక నుంచి చేస్తాం. సో ఆ బోన్కి బదులు మనం డిస్క్ రిమూవ్ చేస్తే దానికి తప్పకుండా స్పేసర్ వాడుతుంటాము, బోన్ రిమూవ్ చేసి దానికి సెపరేట్ కేజ్ వాడుతుంటాం, ప్లేట్ పెడుతుంటాం. ఇవన్నీ మైక్రోస్కోప్ దగ్గర జరుగుతుంటాం. డాక్టర్ గారు, అయితే వెన్నుపూసలో నీరు చేరటం అంటారు కదా, అది ఏంటి? బ్రెయిన్ లో నీరు చేరినట్టు వెన్నుపూసలో కూడా నీరు చేరుతుంది సార్. అంటే వెన్నుపూస చెప్పాం కదా సార్, వెన్నుపూసలో నీరు చేరడానికి సిట్రింగ్స్ అంటారు దాన్ని. అండ్ వెన్నుపూస మధ్యలో మామూలుగా ఉండే చిన్న కెనాల్ ఉంటే దాంట్లో నీరు వచ్చి దాన్ని పోతుంటుంది. అంటే నార్మల్ స్ట్రక్చర్ అదే ఉంటుంది, కండ పోయి దాంట్లో నీరు వచ్చేస్తుంటుంది. దాన్ని ఏంటంటే దాన్ని సిఎస్ఎఫ్ సిగ్నల్స్ అంటారు. అంటే ట్రావెల్ చేసేటప్పుడు దాన్ని అబ్జెక్ట్ ఎందుకు చెప్పాం కదా, మన వాటర్ డైరెక్ట్ పోతే ఒకలాగా ఉంటుంది, మధ్యలో బ్లాక్ అయినప్పుడు ఆల్టర్నేట్గా వెతుకున్నట్టు మనకేంటే ఆ అలైన్మెంట్. ఇప్పుడు సర్వైకల్ స్పాండిల్ వచ్చి సివియర్గా వచ్చింది అనుకోండి, సర్వైకల్ స్పాండిల్ మధ్యలో అలాగా నీరు చేరిపోతుంది. దాన్ని ట్రావెల్ అంటే చుట్టూ నీరు పోవాలి, దారి లేకపోవడం వల్ల మధ్యలోంచి పోతుంటుంది, అలాగా కనమనేది పోతుంది. దాన్ని సెట్టింగ్స్ అంటారు. దీనికి కూడా ఏంటంటే మనం మెడ నొప్పి ఉంటుంది, చేతులు కాలు తిమిరెక్కిపోవడం, పొట్ట టైట్ అయిపోవడము, తెలియకుండా కొంతమందికి యూరిన్ కూడా అయిపోవడం ఉంటాయి, ఇవన్నీ కలిసి ఉంటుంది. దాన్ని సెంట్రల్ కార్డ్ సిండ్రోమ్స్ అంటుంటారు. అది 2 నీరు చేరడం వల్ల కూడా జరుగుతుంది, మధ్యలో బ్లీడ్ అయిపోయినా కూడా, అంటే కొంతమంది దెబ్బ తగిలి మొత్తం కాలు చేసిపోతుంది, అలాంటి వల్ల కూడా జరుగుతుంటుంది. అదేంటంటే అది బ్లీడింగ్ వల్ల జరుగుతుంది. అంటే ఆ కండపోట రక్తం ఉండిపోయింది, ఇందులో ఏంటంటే ఆ కండపోటలో మనకి వాటర్ చేరింది అనమాట. సో రెండింటికి లక్షణాలు ఒకేలాగా ఉంటాయి, బట్ ఒక దాంట్లో బ్లడ్ ఉంటుంది, ఒక దాంట్లో వాటర్ ఉంటుంది, దీనివల్ల ఉంటుంటుంది. దీన్ని కూడా మనం ఏంటంటే మనం డిపెండింగ్ ఎంఆర్ఐ చెక్ చేసి ఎన్ని లెవెల్ ఉంది, అంటే అది 3 level కంటే చిన్నగా ఉంది, దాని విడ్త్ ఏమో 3 mm కంటే చిన్నగా ఉందంటే మన మెడిసిన్తో సరిపోతుంది. లేనప్పుడు మనకు దానికి షంట్ ఉంటుంటుంది. దాన్ని అంటే వెన్నుపూసలోనే లోపల నుంచి బయటకు షంట్ వేస్తుంది, దాన్ని సిరింగో సబ్డ్యూరో షంట్ అంటారు. అది కూడా అది న్యూరోసర్జరీ కింద వస్తుంది. డాక్టర్ గారు, ఈ వెన్నుపూసలో కణితలు అంటారు కదా, అవేంటి సార్? ఇంకా అవి వేరా సార్? అంటే వెన్నుపూసల కణితలు అంటే ఇప్పుడు 2 ఉంటాయి సార్. అంటే వెన్నుపూస చుట్టూ ఉండే బోన్ నుంచి వచ్చే ట్యూమర్స్ అని ఆస్టియోమా అని అంటారు, దాన్ని ప్రైమరీ ట్యూమర్స్ అంటారు. కొన్ని ఏంటంటే కార్సినోమా బ్రెస్ట్ నుంచి కామన్గా వస్తుంటాయి. బ్రెస్ట్ కొలానిక్ క్యాన్సర్లోంచి ఏంటంటే మనకి వెన్నుపూసలు స్ప్రెడ్ అయిపోతుంటాయి. దాంట్లో మెటాస్టాటిక్ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటారు. వెన్నుపాము అంటే లోపల ఉండే కండ, దాన్ని వెన్నుపాము అంటే దాన్ని స్పైనల్ కార్డ్. ఇది వర్టిబ్రల్ బాడీ, బోన్ స్కెలిటన్ అండ్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్లో వచ్చే ట్యూమర్స్ అనేవి దాన్ని ప్రైమరీ స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ ఉంటారు. దాంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు కొన్ని ఏంటంటే మెదడులు ఉండి కూడా వాటర్ ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంటాయి, దాన్ని ఏంటంటే సిఎస్ఎఫ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని ఆ ట్యూమర్స్. కొన్ని ఏంటంటే లోకల్గానే ఉంటుంది, దానికి ఏంటంటే ఇప్పుడు ఎపిథీలియల్ ట్యూమర్స్ అని అంటారు, స్పైనల్ కార్డ్ సెంట్రల్ కార్డులో ట్యూమర్స్ ఉంటాయి. ఇవన్నిటి వల్ల ఏంటంటే అక్కడ ఉండే టిష్యూ వల్ల వచ్చే ట్యూమర్స్ ఉంటుంటాయి, దాంట్లో కూడా ఉంటాయి. డాక్టర్ గారు, ఈ వెన్నుపూస జరిగిపోవడం అంటారు కదా, అదేంటండి? వెన్నుపూస జరిగిపోవడం అంటే అది మన ఒక స్ట్రైట్ లైన్లో ఉండకుండా పైన ఇప్పుడు మనకి పైది కిందకి ఇలా ఒకే లైన్లో కాకుండా కొన్ని పక్క జరుగుతుంటాయి, దాన్ని లెస్సిస్ అంటారు. దీంట్లో కూడా ఏంటంటే ఇది కొంతమంది
ట్రామా వల్ల జరుగుతుంటుంటుంది. కొన్ని వాళ్ళని సడన్గా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెరిగి కొద్దీ మనం అనుకోకుండా హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం సడన్గా బ్యాలెన్స్ పడడం వల్ల జరిగిపోతుంటుంది. దీన్ని లెస్థిస్ అంటారు. దీనిలో 4 గ్రేడ్స్ ఉంటాయి సార్, 1, 2, 3, 4 అంటారు. అంటే ఈ వెన్నుపూస అనేది సెపరేట్ పార్ట్లతో ఉంటుంది. సార్ మొత్తం అంటే మెడలో 6 వెన్నుపూస అనేది నథింగ్ బట్ కొన్ని బోన్స్ మధ్యలో కలిపి కండని డిస్క్ అంటారు. ఆ డిస్క్ అనేది 2 బోన్స్ మధ్యలో, ఇది పై బోన్ కింద బోన్ మధ్యలో గ్యాప్ పార్ట్ని డిస్క్ అంటారు సార్. అది అలానే మొత్తం అంతా కలిపి మనకి 35 ఉంటాయి. కొంతమందిలో 34 అలా ఉంటుంది. మెడలో 6, 7 ఉంటాయి, కింద భాగంలో 12 ఉంటాయి, ఇక్కడ 5 ఉంటాయి. దాని లంబార్ అంటే దాని కింద శాక్టంలో మళ్ళీ 3 నుంచి 5 ఉంటుంటాయి. కాక్సిస్ అనేది వేరేగా ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒకే బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఆ వెన్నుపూస డిస్క్ పక్క నుంచే మనకి నెర్వ్స్ వస్తుంటాయి. ఏ ఏరియా బట్టి ప్రతి ఏరియాకి నెర్వ్స్ వస్తుంటాయి, 2 వైపులా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ డిస్క్ ఆపరేషన్స్ అంటారు కదా, ఏం చేస్తారు? ఈ డిస్క్ ఆపరేషన్స్ ఎలా చేస్తారు? దీంట్లో మన ఆయన కంప్లైంట్స్ పెట్టి సార్, పేషెంట్కి కంప్లైంట్ బట్టి మన ఎంఆర్ఐ చెక్ చేసి ఏరియా బట్టి మన మెడలో అయితే ఇప్పుడు 2 to 6, 7 అనుకుంటాం కదా సార్, ఆ మధ్యలో ఏరియా బట్టి ఒక లెవెల్ అయితే ముందు చేయడం కానీ, 2 ఎక్కువ లెవెల్లో ఉందనుకోండి వెనక నుంచి చేద్దాం. సర్వైకల్ లామినెక్టమీ అంటాం, మనిషిని ప్రోన్ పొజిషన్లో పెట్టి చేస్తూ ఉంటాం. వెన్నుపూస కింద నడుము కూడా అలాగే ఉంటుంది. మోస్ట్ కామన్గా ఏంటంటే 4-5 జరుగుతూ ఉండదు, 4-5 డిస్క్ జరిగింది అంటారు కాబట్టి దాంతో నడుము నొప్పితో పాటు కాలుకల్లో తిమ్మిరి ఎక్కడమో శక్తి పోవడం అని ఉంటుంది. ఇనీషియల్గా వాటికి యూజువల్గా సర్జరీ అవసరం ఉండదు. సిమ్టమ్స్ అలా ఎక్కువ ఉండి దాంతోపాటు డెఫిసిట్స్ ఉంటాయి, అంటే పాదం పడిపోవడం కానీ, కొంతమందిలో యూరిన్ ఆగిపోవడం అని అలాంటి వాటికి ఇమీడియట్గా మనం సర్జరీ చేయాల్సి. దీని అంతా మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ అంటారు ఏరియా బట్టి. అది సర్వైకల్లో చేసినప్పుడు మనం దానికి డిస్క్ స్పేసెస్ పెడతాము. లంబార్ స్పైన్లో చేసినప్పుడు యూజువల్గా స్పేసెస్ పెట్టం, ఇంప్లాంట్స్ అనేది ఉండవు. ఈవెన్ వెన్నుపూస జరిగిపోవడానికి కూడా ఏంటంటే సర్జరీ ఏంటంటే రాడ్స్ వేసి ఫిక్స్ చేస్తుంటాం, ఒక లైన్లో తీస్తుంది. దాన్ని ఫిక్సేషన్ విత్ రాడ్స్ అండ్ స్క్రూస్ అంటుంటాం. ఇవన్నీ ఏదండి న్యూరోసర్జరీలో 99% అన్నింటికీ సర్జరీ చేశారు. అది అన్లెస్ పేషెంట్ ఫిట్ కాదు దాంట్లో, అంటే ఇప్పుడు ఆయన చెప్పిన సిమ్టమ్స్కి ఎంఆర్ఐలో ఫైండింగ్స్కి తేడా ఉన్నప్పుడే మనం ఆలోచిస్తాం. ఇప్పుడు న్యూరో అనేది లెక్కల్లానే, మ్యాథ్స్లో 2+2 4, నేనైనా 4 చెప్తా, మీరైనా 4 చెప్తాం. అంటే అంత కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది బ్రెయిన్ స్పైన్ వరకు నెర్వ్స్ అనేది. సో అలాంటి మనం అనుకున్న చెప్పిన సిమ్టమ్స్ స్కాన్లో బాగుంది అంటే ఓకే, ఇది డెఫినెట్గా సర్జరీ వల్ల మేలు అవుతుందంటే సర్జరీ చేసుకుంటే బెటర్, లేకుంటే నష్టం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇలాగే చేస్తారా? ఇంకేమైనా అది అంటే కొన్ని ఏంటంటే సార్, అంటే కొన్ని అంటే ఇప్పుడు హెడ్ ఇంజరీ వచ్చేటప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. పెద్ద క్లాట్స్ వచ్చినప్పుడు ఈజీగా తొందరగా చిన్న అంటే గ్రేడ్ మైల్డ్, మోడరేట్లో మెడికేషన్తో సరిపోతుంది. మనకు 1 or 2 days అబ్జర్వేషన్ చేసి దాన్ని బట్టి డిపెండింగ్ ఆ మనిషి ఓకే మెరుగవుతున్నాడు, యాక్టివిటీ బాగుంది, ఫిట్స్ ఉన్నాడంటే మందులు కంటిన్యూ చేస్తాం. లేనప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా మళ్ళీ రీచెక్ చేసి ముందు స్కాన్కి తర్వాత స్కాన్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సర్జరీకి ఉపయోగపడేట్టు ఉందంటే సర్జరీకి పోతేనే బెటర్ ఆప్షన్. వెన్నుపూసలో కూడా ఇంతే సార్. అది కొంతమంది అంటే మెడకి దెబ్బతో వెళ్తుంది, బయటకి ఏం కనిపించదు, బట్ ఏంటంటే ఇక్కడ నుంచి కిందకి ఏమి పని చేయదు. దాన్ని ఏమంటే కార్డ్ కంటూజన్ అంటారు, లాంగ్ సెగ్మెంట్ కార్డ్ కంటూజన్ జరుగుతుంటుంది. అలాంటి మాత్రం కొంచెం తొందరగా మనం రియాక్ట్ అవ్వాలి. లేకుంటే ఏమవుతుందంటే అప్పర్ స్పైనల్ కార్డ్ వచ్చినప్పుడు మనకి చూస్తూనే మనిషికి ఊపిరి అనేది కష్టమైపోతుంది. ఇవంటే ఊపిరి కంట్రోల్ చేసేది ఈ పైనే ఉంటుంది, మనకి 2 to 4 లెవెల్లో ఉంటుంది. అది ఇన్ఫెక్ట్ అయిపోయినప్పుడు మనకి నష్టం, చూసుకొని చనిపోతుంటుంటాడు. కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతుంటుంది, మనకి 9 o'clock ఫోన్ చేస్తుంటారు అనుకోండి, రాలేక రేపు మార్నింగ్ ఎందుకు రాలేదంటే లేదని రాత్రి చనిపోయాడు అని చెప్తుంటారు. ఎందుకంటే అలాంటివన్నీ సర్వైకల్ స్పైన్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఎక్కువ మ్యానిపులేట్ చేయకూడదు, దాని చుట్టూ కాలర్ పెట్టుకుని ప్రొటెక్షన్ ఇవ్వాలి. మొబిలైజేషన్ టైంలో ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలి. పేషెంట్ని షిఫ్ట్ చేసేటప్పుడు అన్నింటిలో మేడం మీద ఒత్తిడి రాకుండా చూసుకోవాలి, అదంటే ఇంపార్టెంట్. దాన్ని మన యాక్సిడెంట్, ట్రాన్స్ఫర్ టు ద హాస్పిటల్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రతి స్టేజ్లో కూడా ఉపయోగం ఉంటుంది. డాక్టర్ గారు, అయితే ఈ యాక్సిడెంట్స్లో బ్రెయిన్ సర్జరీలు చేస్తారు, చేసిన బ్రతకరు అనేటటువంటి ఒక నమ్మకం కావచ్చు, అపోహ కావచ్చు, నిజం కావచ్చు, మా జనాల్లోంచి ఏంటంటే ఒక భావన ఉంది, బ్రెయిన్ సర్జరీ చేస్తే వాడు బతకడు, బతికినా ఏదో ఇబ్బందికరంగా ఏదో లోపంతోనే బతుకుతాడు అనే ఒక అపోహ అయితే మాలో ఉంది. దాని గురించి మీరేమంటారు సార్? అంటే మనకు సర్జరీ ముందు కండిషన్ బట్టేసారు, అది అన్ని ఎలా ఉన్నాడు మనిషి దాన్ని బట్టే మనకి. అంటే మన సర్జరీ చేసే ముందు బాగుంది అనుకోండి, ఇందులో రెండు ఎమర్జెన్సీ సర్జరీస్ అండ్ ఎలక్టివ్ సర్జరీస్ అంటాం. ఎలక్టివ్ సర్జరీస్లో ఏంటంటే మనం అది
కండిషన్తో ఎలా నడిచి వచ్చినట్టే సర్జరీ చేసి కూడా అలానే ఇంటికి పంపించవచ్చు. ఎంత పెద్ద ట్యూమర్స్ ఉన్నప్పటికీ ఏముంటుంది, 100కి 90% ఏమి హాని ఉండదు, అన్లెస్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే తప్ప. చాలా వరకు మనిషి నడిచి వచ్చినంటే నడిచి పంపించేస్తాం అలా ఉంటాయి. ఇప్పుడు ఎమర్జెన్సీకి వచ్చేసరికి ఏంటంటే డిపెండింగ్ ఆన్ మెథడ్ ఆఫ్ రియాక్షన్స్ బట్టి ఉంటుంది. చాలా అంటే కొంతమందిలో ఏంటంటే ఇప్పుడు ఒకే దగ్గర లోకలైజ్డ్ క్లాట్ ఉందనుకోండి సరే, అలాంటి సర్జరీ చేయడం వల్ల ఏం హాని ఉండదు. కొన్నిసార్లు మేము సర్జరీ చేస్తుంటాం, మనం సోంపేట నుంచి వచ్చిన చూసాం, పైకి ఒక 4 ముక్కలు వచ్చేసి ఉంటుంది బ్రెయిన్ అలాగే. బట్ అలాంటి ఏంటంటే ట్రామాని ఒకవైపు మెదడే పాడైపోతుంది సార్, మిగతా మెదడు ఉంటుంది. దానివల్ల అదే ఇందులో మనకి మెదడులో కూడా బాగా ప్రైమరీ ఇంపార్టెంట్, కొన్ని లెస్ ఇంపార్టెంట్ ఉంటాయి. సో ఆ ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనకి కండిషన్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మన రైట్ సైడ్ వైపు డ్యామేజ్ అనుకోండి చాలా వరకు నష్టమే ఉండదు, కొంత వీక్నెస్ తప్ప. లెఫ్ట్ సైడ్ మెదడు జరిగితేనే నష్టం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దానికి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ పోయేది మాట పోతుంది, ఎడం వైపు మెదడు మాట పోతుంది. తర్వాత దానికి ఇర్రిలవెంట్గా బిహేవ్ చేయడం, క్యాలిక్యులేషన్ కూడా ఉంటాయి. ఎక్కువ మెదడు అనేది మోర్ ఇంపార్టెంట్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రైట్ సైడ్ బ్రెయిన్. అలా ఉంటుంది. చాలా వరకు అన్ని సర్జరీస్ కూడా కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఏదో చేయాలని చేయడం వేరే, నిజంగా హెల్ప్ పేషెంట్ని మెయిన్ చేయడం జరగడం అంటే దాంట్లో కూడా మనకు చాలా ఉంటుంటాయి. అంటే మెదడు వరకు ఏంటంటే కొన్ని ఇప్పుడు ఇలాంటి వాటిలో మినిమం ఇన్వేజన్ అనేది పనికిరాదు. దాంట్లో అంటే ఎంత మ్యాక్సిమంగా మనం మెదడుని మనం ప్రొటెక్ట్ చేయగలము అంటే దాన్ని ఎంత పెద్దగా మనం ఓపెన్ చేసి దాని మీద ప్రెజర్ని తగ్గించగలమో మెదడు రికవరీ అనేది బాగుంటుంటుంది. సో బ్రెయిన్కి సంబంధించి మనం వైడ్గా వెళ్తేనే దాని రికవరీ బాగుంటుంది. అంటే సేమ్ సైడ్ యాక్సిడెంట్ అయిన వైపు బ్రెయినే కాకుండా ఆపోజిట్ సైడ్ బ్రెయిన్ కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో అందువల్ల ఏంటంటే సర్జరీ అనేది వైడ్గా మెదడుని పూర్తి రిలాక్సేషన్ ఇచ్చేస్తే రికవరీ బాగుంటుంది, దాని ద్వారా అవుట్కమ్ అనేది మంచిగా ఉంటుంటుంది. అలానే కొన్ని వాటి జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని ఏంటంటే ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు కొంత వీక్నెస్ అనేది వస్తుంటుంది. 100% వన్స్ మన చర్మం పోయినా కూడా మళ్ళీ కొత్త చర్మం వస్తే 100% పార్థంలా ఉండదు. బ్రెయిన్కి ఆ శక్తి ఉండదు కాబట్టి ఉన్నంత మిగతా మెదడుని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు డాక్టర్ గారు. ఒక సగటు పేషెంట్కి ఉన్నటువంటి డౌట్లన్నీ మ్యాక్సిమం క్లారిఫై చేశారు, మాకున్నటువంటి అపోహలు కూడా తీర్చారు. చాలా ధన్యవాదాలండి. మా తరపున, మా జీవన్ టీవీ ప్రేక్షకుల తరపున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చూశారు కదా, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పైలా లక్ష్మీనారాయణ గారు న్యూరోకి సంబంధించి చాలా అవగాహన కలిగించారు, అపోహలు తొలగించారు, చాలా చిట్కాలు చెప్పారు, ఇంకా చాలా డౌట్స్ కూడా క్లియర్ చేశారు. వారి చిట్కాలు సూచనలు పాటించి న్యూరోకి సంబంధించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని తెలియజేస్తూ మీ శ్రీనివాస్, జీవన్ టీవీ.